ఏడంతల ఆత్మతో ఎత్తిపట్టుకుని బలమైన దక్షిణ హస్త నిక్షేపణతో మీ గొప్ప వాక్శక్తి మిమ్మల్ని ప్రకటింపజేసే కృపను అనుగ్రహించమయ్యా. నేను మాట్లాడుతున్న కదా నేను కాదు కానీ నాలో ఉండి మీరు మాట్లాడమని పూర్తిగా నా నోటిని, నా మాటని, నా శరీరం అంతటినీ కూడా మీ ఆధీన స్వాధీనంలో ఉంచుకొని వచ్చి ప్రతి ఒక్కరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయ లోతుల్లోకి మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రవేశింపజేసి మీ ఉన్నతమైన ఆశయాలు, మీ ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చగోరేటువంటి బిడ్డలుగా మేము ఉండుటకు మీ కృప అందించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకునే మహా గొప్ప కార్యాన్ని ఈ దినాన్ని జరిగించమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. దయచేసి గమనించాలి. మళ్ళీ సాయంత్రం ఆరాధనకు త్వరగా రండి. రేపటి దినాన జరగబోయే ఆరాధన కూడా సరైనటువంటి సమయానికి రావాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి శుక్రవారపు ఆరాధనకి హెబ్రీ నామాల్లో నుంచి ఎన్ని నామాలు పూర్తి చేసుకోగలిగాం చెప్పండి. గడిచిన శుక్రవారపు ఆరాధనకి ఎన్ని నామాలు పూర్తయినాయి? 42 పేర్లు పూర్తయినాయి. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి పేరు 43వ పేరు. రాత్రికి 44, రేపటికి 45 పేరుతో పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఏదైనప్పుడు కూడా 42 పేర్లు అయితే మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనం ప్రవేశించబోయేటువంటి పేరు 43వ పేరు. మరి మీకు ఎంత బెంగ వచ్చేసిందో, మీకు బాధగా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఈ పేర్లు లేకపోతే దైవికమైనటువంటి పేర్లు అనే అంశాన్ని వదిలిపెట్టి కొత్త అంశంలోకి వెళ్తుంటే నాకైతే కొంచెం బాధగానే ఉంది. కొంచెం నాకైతే తెలియనటువంటి ఒక దుఃఖం అయితే నాలో కనబడుతుంది. అయిపోయి దేవుడి పేర్లు అనేటువంటి అంశం మీద నుంచి మరొక కొత్త దాంట్లోకి వెళ్తున్నావా, దీన్ని వదిలేయవలసి వస్తుంది, పూర్తిగా దీన్ని ఆపేసి ఇంకో దాంట్లోకి వెళ్ళడం అనేది కొంత బాధ, కొంత ఇబ్బందిగా కూడా నాకైతే ఉంది. మరి మీకు ఉందో లేదో నాకు తెలియదు కానీ మొత్తానికి దీనికి మించిన కొత్త అంశంలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఎందుకంటే 2024 సంవత్సరం 2 అంశాల మీద జరుగుతూ ఉంటుంది. ఒకటేమో బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరి క్యారెక్టర్స్ చదువుతాం సగభాగం, మిగతా 6 నెలల్లో మాత్రం ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనం ముందు కొనసాగడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైనప్పటికీ ఈ రోజున 43వ పేరు చాలా అద్భుతమైనటువంటి పేరు, చాలా విశిష్టమైనటువంటి పేరు, అన్నిటికీ మించి ప్రత్యేకమైనటువంటి పేరుతో పాటుగా విలువైనటువంటి పేరు కూడా అంటాను. ఎందుకు ఇంత విలువైనటువంటి పేరుగా మీరు దీన్ని చూస్తున్నారండి, ఎందుకు మీరు అంత విలువగా దాన్ని ఎంచుతున్నారండి అని ఆలోచన చేస్తే పేరు ఎంత విలువైందో నాకు తెలదు కానీ ఆ పేరు పెట్టిన భక్తుడు మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి భక్తిని ప్రదర్శించినటువంటి వ్యక్తి అని అంటాను నేను. పేరు ఎంత గొప్పదో, ఆ పేరుని కలుగు చేసిన, పేరుని పెట్టినటువంటి భక్తుడు మాత్రం అద్భుతమైనటువంటి రీతిలో దేవుని చేతిలో వాడబడినటువంటి భక్తుడు అంటాను. ఈ పేరుకి సుమారుగా 4000 సంవత్సరాల వయసు ఉంది. ఈ పేరుకి సుమారుగా ఈ పేరు పెట్టి 4000 సంవత్సరాల్లో గతించిపోతా ఉన్నాయి. 4000 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పేరు ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు అనే దానికంటే ముందుగా ఇంతకీ ఆ పేరేంటి అనే ఆలోచన కానీ చేసినట్టయితే మన దేవుడికి ఉన్నటువంటి హెబ్రీ నామాల్లో ఒక ప్రత్యేకమైన నామం యహోవా ఈరే, జెహోవా జీరే అనేటువంటి మాట అయితే హెబ్రీలో కనబడతా ఉంది. ఇంగ్లీష్లో ద గాడ్ విల్ ప్రొవైడ్ అనేటువంటి మాట తెలియజేయబడతా ఉంది. తెలుగు మాత్రం యెహోవా చూచుకొనును అనేటువంటి మాట కనబడతా ఉంది. హెబ్రీ నామాల్లో మన దేవుడికి ఉన్న ప్రత్యేకమైన నామం యహోవే లేదంటే జెహోవా జీరే అనేటువంటి పేరు కనబడుతుంది. యెహోవాయే చూచుకొనును అనేటువంటి మాట నేనైతే గమనించాను. ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఇంతకీ ఆ భక్తుడు ఎవరో అనే ఆలోచన కానీ చేసినట్టయితే దానికి ముందు ఏ చోట ఉంది ఈ నామం అనేటువంటి దాన్ని గ్రహించి తదుపరి అంశంలోకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ దినాన్న ఆదికాండాన్ని కానీ ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఈ నామాన్ని నేను గమనించగలిగాను. జెహోవా లేకపోతే యహోవా ఈరే అనేటువంటి మాటని ఆదికాండంలో ఒకే సందర్భంలో నేను గమనించాను. ఆ మాటని దినాన్న త్వరగా పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి 22వ ఆదికాండము 14వ వచనానికైనా మనం చదువుతున్నట్టయితే అక్కడికి మన దేవుడికి ఒక చక్కటి పేరు అయితే పెట్టబడింది. ఆ పేరు చదవడానికి ఎవరన్నా త్వరగా ప్రయత్నించండి.
అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను అనే మాట చోట చక్కగా కనబడుతూ ఉంది. అబ్రహాము ఆ చోటుకి పెట్టినటువంటి పేరే చెప్పండి, యెహోవా ఈరే అనేటువంటి మాట ఆ చోట కనబడుతుందా, లేకపోతే నేనే నా అంతట నేనుగా కల్పితమైనటువంటి రీతిలో అక్కడ దాన్ని మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను నేను? ఖచ్చితంగా వాక్యం సెలవిస్తూ ఉంది, అబ్రహాము అనేటువంటి వ్యక్తికి ఒక పేరు అనేటువంటిది పెట్టాడు. దేనికి పెట్టాడంటే ఒక చోటుకు పెట్టాడు. ఇంతకీ ఎందుకు పెట్టాడు? యెహోవా చూచుకొనును అనే మాట ఆ చోటుకి ఎందుకు పెట్టబడింది? నిజంగా యెహోవా చూచుకున్నాడా? యెహోవా అనేటువంటి వాడికి ఆ పేరు నిజంగా వర్తిస్తూ ఉందా? ఆ పేరు పెట్టిన కారణం ఏంటి? ఎందుకు పెట్టాడు? ఎప్పుడు పెట్టాడు? ఎందుకోసం పెట్టబడవలసి వచ్చింది అనేటువంటి ఆలోచన కానీ చేసినట్టయితే దానికి చాలా చరిత్ర అయితే ఉంది. కానీ ఒక విషయాన్ని మాత్రం నేను ముందుగా ప్రస్తావించి తదుపరి విషయంలో ప్రవేశించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మనందరికీ తెలిసినటువంటి విషయమే, చాలా మందికి అని అన్న కానీ ఇశ్రాయేల్ జనాంగానికి పితామహుడుగా పిలువబడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అబ్రహాం గారే. యూదులు ఇశ్రాయేల్ అని అన్న కానీ యూదులు ఎలాగైతే అబ్రహాముని పితామహుడిగా ఎంచుతారో క్రైస్తవులు కూడా ఆయన్ని పితామహుడిగానే ఎంచుతూ ఉంటారు. ముస్లిమ్స్ కూడా ఆయన్ని విశ్వాసానికి తండ్రిగానే కొలుస్తూ ఉంటారు. ఈ మూడు మతాలు కూడా, మొత్తం మతాలను నేను అన్న క్రిస్టియానిటీని, కానీ మతాలను లోకం అంటుంది కనుక మీకు అర్థమయ్యేటువంటి రీతిలో తెలియపరుస్తున్నాను. యూదులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లిం సహోదరులు కావచ్చు, అబ్రహాముని ఒకే రీతిలో కొలుస్తూ ఉంటారు. ఆయన మా పితామహుడు, మా పూర్వీకుడు, ఆయన యొక్క జనాంగం, ఆయన యొక్క సంతానమే మేమందరం కూడా అని చెప్పి నమ్ముతూ ఉంటారు. అయితే ఈ పేరు ఎవరు పెట్టారంటే అబ్రహామే పెట్టాడు. ప్రత్యేకంగా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. 12వ అధ్యాయం మొదలయ్యి 25వ అధ్యాయం వరకు కూడా అబ్రహాం గారి యొక్క జీవితం అంతా కూడా ఆదికాండంలో కనబడతా ఉంటుంది. ఏదైనప్పుడు కూడా మనకు తెలుసు, దేవుడు ఎప్పుడైతే అబ్రహామును ప్రత్యేకంగా ఎంచుకున్నాడో, ప్రత్యేకంగా పిలుచుకున్నాడో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడో, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని వ్యాప్తి చేస్తాను, నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను నాయన అని అన్నాడు. ఎందుకు మిగతా ఎవరిని కూడా పిలుచుకోలేదంటే నాకు తెలియదు. కానీ మరి అబ్రహాం ద్వారాగానే దేవుడు ఉద్దేశం నెరవేర్చుకోవాలనుకున్నాడేమో. అబ్రహాము యొక్క రక్త మాంసముల మూలంగానే ఆ బిడ్డల్ని కలుగు చేయాలనే ఆలోచన దేవుడికి ఉందేమో నాకైతే తెలియదు. కానీ అబ్రహాముని దేవుడు వాగ్దానం చేశాడు, నాయన నీ ద్వారాగా నా సంతానాన్ని విస్తరింపజేస్తాను, నీకు పుట్టబోయేటువంటి బిడ్డల్ని ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె లెక్కింపజాలనంత విస్తారమైన రీతిలో ఉండే బిడ్డలో నీ సంతానం అభివృద్ధి పొందుతుంది నాయన అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అయితే అబ్రహాముకి మనకి ఎన్ని సంవత్సరాల వ్యత్యాసం ఉందంటే సుమారుగా 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల అబ్రహాం జీవితం అయిపోయిన తర్వాత కూడా ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఆయన జీవితం ఎంత ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అబ్రహాము మనకంటే 4 సంవత్సరాల ముందు పుట్టినాడు. 4000 సంవత్సరాల క్రితం చచ్చిపోయినటువంటి వ్యక్తి అయినా, కానీ 4000 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అబ్రహాం గురించి మనం ప్రస్తావించుకుంటున్నామంటే ఆయన జీవితం లోకాన్ని ప్రభావితం చేసిందంటారా లేదంటారా? చెప్పండి చెప్పండి. ఒక 40 దశాబ్దాలు అయిపోయినాయి సుమారుగా. 40 దశాబ్దాలు 4000 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ 4000 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా అబ్రహాము అని చెప్పి సావుకులుగా, విశ్వాసులుగా అనేక మంది ఆయన గురించి మాట్లాడుకుంటున్నారంటే ఖచ్చితంగా ఆయన జీవితం లోకానికి ఏం చేసిందన్నమాట? ప్రభావితం చేసింది. నేను ఎప్పుడో కూడా మాట అంటూ ఉంటాను, ఎంతకాలం బ్రతికామో లేదంటే ఎలా బ్రతికామని కాదు, బ్రతికి చనిపోయిన తర్వాత బ్రతికిన జీవితం ఎంతమందిని ప్రభావితం చేస్తుంది అనడమే కావాలి నాకు. ఎంతకాలం బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికామన్నది కాదు, చనిపోయిన తర్వాత కూడా మనం బ్రతికిన బ్రతుకు ఎంతమందికి ప్రభావితాన్ని చేస్తుంది, ఎంతమందికి మాదిరిని అందిస్తుంది అనేటువంటి బ్రతుకు బతకాలి తప్ప 100 సంవత్సరాలు బతికినా 120 సంవత్సరాలు బతికినా దేనికి పనికిరాని బతుకు బతకడం వ్యర్థమే. 4000 సంవత్సరాలు అయిపోయినాయి. 4000 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఎప్పటికీ ఆయన గురించినటువంటి విషయాన్ని లోకంలో అనేకులు
ప్రస్తావించుకుంటున్నారంటే ఆయన జీవితం ఎంత ప్రభావితం చేస్తుంటే 4000 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికే కూడా ఆయన గురించి మాట్లాడుకుంటూనే ఉంటాను. నేను అంటాను, దేవుడు రాకడ వరకు కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి జీవిత ప్రదర్శనని ఆయన అందించగలిగాడు అని నేను అంటాను. నిజంగా ఒక శతాబ్దం అనుకోండి, ఒక ఏసన్న గారు కావచ్చు, మాసిలమణి గారు కావచ్చు, లేకపోతే ముంగురు దేవదాస్ అయ్య గారు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు. వీళ్ళు ఒక 100 సంవత్సరాల తర్వాత వీళ్ళ గురించి మాట్లాడుకుందామన్నా సరే లోకం మాట్లాడకపోవచ్చేమో, మర్చిపోతారు నెమ్మదిగా. అందులో సందేహం లేదు. అందులో ఇంకా మాసిలమణి గారు అయితే చెప్పాను, అమ్మగారిని ఎత్తుకొని ప్రార్థించడంలో ఆ చక్కని అనుభవాలు మిగిల్చేసాడు. మాసిలమణి గారు పెద్ద తెలుగు సేవకుడైన ముంగుమూరు దేవదాస్ అయ్య గారు బైబిల్ మిషన్ ఆవిర్భించినటువంటి వ్యక్తి, ఆయన ఫౌండర్ అయిన ముంగుమూరు దేవదాస్ అయ్య గారిని సైడ్ ఫోటో. తాతయ్య గారి యొక్క తల్లి గారికి ఆత్మీయ కుమ్మరుడైన పవర్ వచ్చి మరి ఆయన ప్రార్థన చేయించుకుని అమ్మమ్మ గారి దగ్గర వెళ్ళేవాడంటే. కానీ బైబిల్ మిషన్కి ఇవన్నీ తెలియదు కదా, అక్కడ పవర్ వెళ్తే అన్నీ చెప్తారు. చరిత్ర ఏంటి, వెనకాల పూర్వీకుల యొక్క పరిస్థితి అనేటువంటి విషయం అంతా కూడా తెలియపరుస్తారు. ఏదైనప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఒక 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడుకుందామన్నా సరే అవకాశం ఉండకపోవచ్చేమో. కానీ 40 దశాబ్దాల నుంచి సుమారుగా 4000 సంవత్సరాల నుంచి అబ్రహాం గారి గురించి మాట్లాడుకుంటున్నారంటే ఖచ్చితంగా ఆయనలో ఏదో ఒక గొప్పతనం ఉండాలి. ఆయనలో ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉండాలి. ఖచ్చితంగా ఆయనలో విభిన్నమైన ప్రత్యేకత, విభిన్నమైనటువంటి గొప్పతనం లేకపోతే 4000 సంవత్సరాలు గతించిపోతున్నప్పుడు కూడా మనుషులు ఆయన జీవితాన్ని మర్చిపోలేకపోతున్నారంటే అది నిజంగా అర్థం లేని విషయం. ఖచ్చితంగా 4000 సంవత్సరాలైనా ఇప్పటికీ మనుషులు వాటిని జ్ఞాపకం చేసుకుంటా భక్తుడి యొక్క జీవితాన్ని స్మరించుకున్నారంటే ఖచ్చితంగా ఆయన జీవితం లోకాన్ని ఏం చేసిందన్నమాట, ప్రభావితం చేసింది. ఖచ్చితంగా ఆయన జీవితంలో ఏదో ఒక గొప్ప అనుభవం అనేటువంటిది ఉంది. ఏంటి అబ్రహాంలో ఉన్న గొప్పతనం అంటే, అంత గొప్పోడు ఎందుకు అబ్రహాం అయ్యాడు అంటే ఏమీ లేదు, కానీ ఆయనంత విశ్వాసం ఇంక ఏ ఒక్కరిలో కూడా చూడలేకపోవచ్చేమో అన్నంతగా బతికాడు ఆయన. విశ్వాసానికి తండ్రి అని చెప్పి ఆయనకి పేరు పెట్టబడిందంటే ఆయన ఎంతో గొప్ప విశ్వాసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత గొప్ప విశ్వాసాన్ని దేవుడి మీద కనుపరిచినటువంటి భక్తుడు కనుక మరి ఏ ఒక్క వ్యక్తిలో కూడా కనబడినటువంటి విశ్వాసం అబ్రహాంలో కనబడింది. అబ్రహాంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే విశ్వాసము. ఇక్కడ వరకు అంతా మీకు అర్థమైంది. అయితే అబ్రహాం ఎవరో, ఎక్కడి నుంచి పిలువబడ్డారు, ఈ పేరు ఎందుకు వచ్చిందంటే అబ్రహాము ఊరు అనే ప్రదేశంలో ఉన్నాడు. ఊరు అనే ప్రదేశంలో ఉన్నప్పుడు దేవుడు పిలుపు అందుకున్నాడు. దేవుడు పిలిచాడు. నేను ఎప్పుడు కూడా అదే అంటాను, దేవుడు పిలుపు ఉండాలి. మనుషుల ఏర్పాటు కాదు, మనిషి పిలుపు కాదు. దేవుడు అభిషేకంతో పాటు కానీ ప్రత్యేకమైన స్వరంతో పిలుస్తాడని చెప్పి నేను ఎప్పుడో కూడా అంటాను. బైబిల్లో అందరి సేవకులను కూడా అలాగే పిలుచుకున్నాడు. వాళ్ళంతటిగా వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే లేరు. ఒకవేళ వచ్చిన కాలగతుల్లో వాళ్ళు కలిసిపోయారు, అంతా కూడా గతించిపోయారు. ఎంతకాలం నిలవలేకపోయారు వాళ్ళందరూ కూడా. పాపులర్ అవ్వలేదు. కానీ దేవుడి ఏర్పాటు పిలుపులో ఉన్న వ్యక్తులు మాత్రం పాపులర్ అయిపోయారు. అయితే అబ్రహాముని ఊరు అనే పట్టణంలో నివసిస్తుండగా ఆ సమయంలో దేవుడు ఎవరో కూడా తెలియదు అబ్రహాంకి. ఆ సమయంలో పిలుచుకున్నాడు. హారాను అనేటువంటి ప్రదేశానికి వచ్చే సమయానికి, దేవుడు పిలుచుకున్నటువంటి సమయానికి అబ్రహాము యొక్క వయసు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు. ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ 70 పై వచ్చిన వాళ్ళు? ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. 70 పై వచ్చిన వాళ్ళు, 70 దాటేసినాయండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వయసు ఒకలే, అమ్మో ముగ్గురు. వెనకాల ఆడవాళ్ళు ఎవరు లేరు. రత్న గారికి అంత ఉండదమ్మా, ఎక్కువ ఉంటుంది అనుకున్నాను నేను. 70 రాలేదా? ఉండదు. ఇంకా లేడీస్లో ఎవరు లేరు, మగవాళ్ళే పెద్దలో ఉన్నారు. దేవమణి గారు ఉంటే ఇద్దరేమో, వాడు మొత్తానికి ముగ్గురు. ఆ వయసులో పిలుచుకున్నాడు దేవుడు. మీరు వెళ్ళగలరా? ఏమంటారు మీరు? నాకు కాలు చల్లిపోండి బాబు, నడువుని ఎప్పుడు బాబు, ముసలోళ్ళు అయిపోయాడు బాబు అని అంటారు. కానీ 75 సంవత్సరాల వయసులో అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. 75వ ఏట పిలుచుకొని 86వ ఏట ఇష్మాయేలుకి అబ్రహాము జన్మనిచ్చాడు. 99వ సంవత్సరంలో అబ్రహాము ఇస్సాకుకి జన్మనిచ్చాడు. 86వ ఏట ఏమో ఇష్మాయేలు పుట్టాడు అబ్రహాంకి. 99వ ఏట ఏమో ఇస్సాకు పుట్టాడు అబ్రహాంకి.
అంటే దేవుడు 2 సార్లు మాట్లాడతాడు అబ్రహాంతో. ఒకసారేమో 75వ సంవత్సరంలో మాట్లాడతాడు, రెండోసారి 99వ సంవత్సరంలో మాట్లాడతాడు. మిగతా 25 సంవత్సరంలో మళ్ళీ దేవుడు అక్కడ కూడా మాట్లాడినట్టుగా బైబిల్లో లేదు. 2 సార్లు మాట్లాడతాడు. కానీ 99వ సంవత్సరానికి వచ్చేసరికి ఇస్సాకు పుట్టిన కొన్ని దినాలు అయిన తర్వాత, లేకపోతే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 86వ సంవత్సరంలో పుట్టిన ఇష్మాయేలుని పంపించేయడం జరుగుతుంది. హాగరు ఆ తల్లిని, ఆ కుమారుణ్ణి వేరొక మార్గంలో, లేకపోతే వాళ్ళకి ప్రత్యేకమైన జీవితాన్ని కల్పించి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి వనరులన్నీ కూడా చేతికి అప్పచెప్పి పంపించేశాడు. ఈయన మాత్రమే నీ సంతాన ఉత్పత్తి చేసేటువంటి వంశోద్ధారకుడు ఈయన మాత్రమే అవుతాడు. సారాకు పుట్టినటువంటి వాడు మాత్రమే అబ్రహాము నీ సంతానం, లేదంటే నీ సంతానాన్ని వృద్ధి చేసేటువంటి వాడు నీ వంశోద్ధారకుడు ఆయన అని చెప్పి, అంటే 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రహాముకు పుట్టినటువంటి కుమారుణ్ణి ఎంత ఎక్కువగా ప్రేమించుంటాడో అర్థం చేసుకోండి. అప్పటి వరకు పిల్లలు లేరు. సారమ్మ గారు ఏమో గొడ్రాలో, ఆ గర్భం అంతా కూడా ఉడిగిపోయిందని ఉంది, ఎండిపోయిందని ఉంది. కాబట్టి 99వ ఏట ఆ చివరి దశలో ముసలోళ్ళు అయిపోయిన తర్వాత లేక కొడుకుని పుట్టారు. ఆ కొడుకు మీద ఎంత ప్రేమను చూపించుంటారో తల్లిదండ్రులు, ఏనా లేని ప్రేమను కురిపించేసి ఉండొచ్చు. 99వ ఏట పుట్టాడు, ముసల్లో టైంలో పుట్టాడు అని చెప్పి ఎంత ప్రేమ చూపించుంటారో అంత ప్రేమ చూపించేసి ఉంటారు. ఆ సమయంలో ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మళ్ళీ అబ్రహాంతో మాట్లాడతాడు. ఏమనంటే, అబ్రహామా నీతో ఒక పని ఉంది, చేస్తామంటే, నాయనా నువ్వు చేయమన్నది చేయకపోగా లోక సంబంధమైన వ్యక్తుల యొక్క మాటను కానీ గౌరవిస్తానా? ఏది చెయ్యమన్నా చేస్తానంటే, అప్పుడు దేవుడు అంటాడు, నీకు లేక పుట్టిన కుమారుణ్ణి నా కొరకు నువ్వేం చేసే బలిచ్చేయి. అదేంటి నాయనా 99 సంవత్సరాల్లో వచ్చిన తర్వాత పుట్టాడయ్యా, లేక పుట్టాడయ్యా, నువ్వే ఇచ్చావు నువ్వే తీసేసుకుంటావు ఏంటినైనా? అదేమన్నా సమంజసమా? అదేమన్నా పద్ధత? అదేమన్నా గౌరవనైనా? నీ ఏ మాట అనలేదు. అవునా నాయనా, నా కుమారుడు కావాలంటే ఖచ్చితంగా కావాలి అబ్రహాము అంటే, మోరియా పర్వతం మీద నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించేయి అని అంటే, అబ్రహాము పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా తన కుమారుని వెంట పెట్టుకొని, తన పనివారిని వెంట పెట్టుకొని తెల్లవారుచుండగా 3 దినాల ప్రయాణం అంత దూరం నడిచి మోరియా అనే ప్రదేశంలోకి, లేకపోతే పర్వతం మీదకి ఆ కుమారుణ్ణి ఎత్తుకుని వెళ్ళిపోయాడు. పన్నుల కింద ఉంచేశాడు. కానీ కొడుకు తండ్రి గారు మాత్రం, ఆ తండ్రి కొడుకులు మాత్రం ఇద్దరం పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయిన తర్వాత బలిపీఠం అంతా కూడా సెట్ చేసేసాడు, రాళ్ళన్నీ కూడా సిద్ధపరిచేశాడు, అన్నీ కూడా సిద్ధపరిచేసి కొడుకుని బలిపీఠం మీద పెట్టేశాడు. మరి దేవుడు అడిగాడు కదా, మరి దేవుడు అడిగినప్పుడు కాదనకుండా ఇచ్చేయాలన్నంత గౌరవం, విధేయత, ప్రేమ, విశ్వాసం అబ్రహాంకు దేవుడి మీద ఉంది కనుక, కాదు నా కొడుకు దేవుడి మూలంగానే వచ్చాడు కాబట్టి దేవుడు ఇచ్చింది దేవుడికే మళ్ళీ కోరత ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు కనుక, నాకు నీ కుమారుని, ఏకైక కుమారుని ఇచ్చాను ఆయన అన్న మరుక్షణం ఆలోచించకుండా బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తెత్తేసాడు పైకి. ఒక్కసారి కత్తెత్తారంటే మళ్ళీ ఆ ప్రాణం పోవాలి తప్ప మళ్ళీ కత్తి వెనక్కి తిరగడం అనేటువంటిది బైబిల్లో ఎక్కడ కూడా లేదు. కత్తి ఎత్తేసి ఇంక పడిపోతుంది పిడి, ఇంక కత్తి మెడ మీద పడిపోతుంది, ప్రాణం పోతుంది అన్న సమయానికి దేవదూత, అబ్రహామా ఆగిపో, దయచేసి ఆ పిల్లవాడిని, ఆ చంటివాడిని బాధ పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, గాయపరచొద్దని ఎప్పుడైతే దేవదూత స్వరంతో అబ్రహాంతో మాట్లాడడం జరిగిందో, ఎత్తిన కత్తి ఆ చోటే ఆగిపోయింది. అప్పుడు దేవుడు అన్నాడు, నాయనా నీ విశ్వాసానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాను, నీ వంటి విశ్వాసం ఇంక ఏ ఒక్కరిలో కూడా చూడలేను, నీ ద్వారాగా అనేక మందికి అనేక జనాంగానికి తండ్రిగా నేను మారుస్తాను, నీ సంతానాన్ని నిజంగా చెప్తున్నాను విస్తరింపజేస్తాను ఆయన అని చెప్పి లేని దీవుల్ని అబ్రహాం మీద దేవుడు కురిపించేశాడు. ఒకే ఒక విషయం లైఫ్ టర్న్ అయిపోయింది అబ్రహాంకి. 99 సంవత్సరాలు ఎలా బతికాడు తర్వాత వదిలేండి, కానీ 99 సంవత్సరాల అనంతరం ఆయన తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం, ఆయన చేసినటువంటి ఒకే ఒక్క పని, దేవుడు అడిగినటువంటి మాటకి ఆయన ఇచ్చిన ఒకే ఒక విధేయత అబ్రహాం జీవితాన్ని టర్న్ చేసేసింది. అబ్రహాం అంటే అప్పటికే ఎవరికీ తెలదు, కానీ ఇప్పటికే కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకునే అంత గొప్ప జీవితంగా మారింది మాత్రం అబ్రహాం ఆ రోజున దేవుడు అడిగినటువంటి మాటకి విధేయత చూపి జరిగించినటువంటి ఆ కార్యక్రమమే. పాపులర్ అయిపోయాడు,
పాపులర్ అయిపోయాడు కనుక మొక్కు తీర్చుకొని చేసుకొని మొక్కు తీర్చుకోకపోవడం పాపం. బలి కట్టేశాడు, దేవుడికి బలి ఇవ్వాలని సిద్ధపడిపోయాడు. ఇప్పుడు ఆ కుమారుణ్ణి దేవుడు తప్పించాడు, కానీ అక్కడ బలి ఇవ్వకపోతే మళ్ళీ మొక్కు తీర్చుకోకపోవడం అయిపోద్ది, మళ్ళీ అబ్రహాం మీదగా శాపం వచ్చేస్తుందని అనే భయంలో ఉన్నపాటుగా పొదల్లో ఒక పొట్టేలుని దేవుడు సిద్ధపరిచాడు. ఏం బలివనో కొడుకునైతే తప్పించాడు, కానీ మరి ఇప్పుడు దానికి దానికి బిహాఫ్గా ఇంకో దాన్ని పెట్టాలి కదా. బలిస్తానని దేవుడికి మాట ఇచ్చేసాను కనుక ఆ వ్యక్తి అయితే తప్పించబడ్డాడు, కానీ ఆ బలిపీఠం మాత్రం ఖాళీగా ఉండడానికి వీల్లేదు. కట్టిన బలిపీఠం తప్పక మండాలనేటువంటి విషయం అబ్రహాం ఎరిగిన వ్యక్తిగా ఏమీ కనబట్టలేదు, పశువు లేదు, ఏదీ కనబట్టలేని సమయంలో అబ్రహాంతో దేవుడు మాట్లాడుతుంది, ఇగో ఆ పొదల్లో ఆ ముళ్ళ కంపల్లో ఒక పొట్టేళ్ళు ఉంది, దాన్ని తీసుకుని వచ్చి బలిచ్చే అని అన్నప్పుడు అబ్రహాము చెప్పినటువంటి మాట, లేకపోతే ఆ స్థలానికి పెట్టినటువంటి పేరు యెహోవా ఈరే, అంటే దేవుడే చూచుకుంటాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకి మనం విధేయత చూపుతామో, దేవుడు అడిగినటువంటి దాన్ని కాదనకుండా జరిగిస్తామో, తర్వాత ఏది జరిగినా సరే ఆయనే చెప్పండి చూసుకుంటాడు. ఇంకా మనకు సంబంధం లేదు, ఆయన అడిగింది చేయడమే మన వంతు. ఆయన చెయ్యమన్నది చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉంటే తదుపరి కార్యక్రమంలో ఏదైనా సరే ఆయనే చూచుకోగలిగిన దేవుడు. అయితే ఆయన మాటకి విధేయత, ఆయన మాటకి గౌరవం, ఆయన అడిగిన దాన్ని ఎక్కడ కూడా సంకోచించకుండా ఎవరైతే సంపూర్ణమైన విశ్వాసంతో దేవుడు మాటకి విధేయత చూపి ఆ విధేయత ప్రకారంగా జరిగిస్తారో తర్వాత కార్యక్రమం అంతా కూడా చూచుకునే దేవుడు. ఇస్సాకుని ఇస్తాడన్నాడో ఇచ్చేసాడు, దేవుడు అడిగినట్టుగా చేసాడు. మరి అక్కడ బలి ఇవ్వకపోతే తేడా వచ్చేది కాబట్టి ఆ అడిగిన మాటకి అబ్రహాం విధేయత చూపాడు. కాబట్టి చెప్పిన దేవుడు కూడా అబ్రహాంగా చోట ఏం చేశాడు, సిద్ధపరిచేశాడు. ఆ కారణాన్ని బట్టి యెహోవాయే చూచుకొనును అనే మాట ఆ స్థలానికి, లేకపోతే పేరు ఆ స్థలానికి పెట్టబడింది. దేవుడు మాటకి విధేయత చూపండి అని ఎప్పుడూ కూడా అందుకే అంటూ ఉంటాను. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చెయ్యడానికి ఎప్పుడూ కూడా ఆలస్యం చేయకండి అని చెప్పి నేను ఎప్పుడూ కూడా అంటూ ఉంటాను. మీరు ఏదో అనుకుంటూ ఉంటారు చాలాసార్లు దేవుడు ఇది చేయమంటున్నాడు, దేవుడు ఇలా ఉండమంటున్నాడు, దేవుడి ఆలోచన చెప్పన నడవమంటున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు నిజంగా దేవుని మాటని గౌరవించే వ్యక్తి అయితే ఇంక పల్లెత్తి మాట మాట్లాడకుండా, రెండో ఆలోచన లేకుండా, సంకోచించకుండా, నాయనా నువ్వు చెప్పావు గనక, నువ్వు మాట్లాడావు గనక నేను చేస్తాను నాయనని చెప్పి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా దేవుడు చూసుకుంటాడు. తర్వాత ఏదొచ్చినా సరే ఆయనే చూసుకుంటాడు. కానీ ఆయన మాట కాదని ఆగిపోతారు చూడండి, అట్టి వారిని మాత్రం దేవుడు వదిలిపెడతాడో. కాన్సెప్ట్ అర్థమవుతే చెప్పబోయే వాక్యం సర్రని వెళ్తుంది, కాన్సెప్ట్ డిస్క్రిప్షన్ అర్థమైపోతే వాక్యం అర్థమవుతుంది. ఎందుకంటే ఆత్మనేత్రాలు తెరవబడినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈరోజు చెప్పబోయేటువంటి వాక్యం అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. చాలా టఫ్ సబ్జెక్టు, కానీ ఎంతైనా సరే ప్రయాసపడి మీకు అర్థమయ్యే రీతిలో మౌల్డ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను దేవుడి సహాయాన్ని బట్టి. నేను ఎప్పుడో మాట అంటూ ఉంటాను, దేవుడి మాటని గౌరవించండి, దేవుని మనిషి యొక్క మాటకి విధేయత చూపండి. పాస్టర్ గారో, లేకపోతే దైవ సేవకుడో, లేకపోతే దర్శనంలోనో, లేకపోతే వాక్యంలోనే దేవుడు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను గౌరవించి కానీ ఒక అడుగుగానే ముందుకు వేయగలిగితే నీ జీవితంలో ఎనలేని కృపను పొందుకోగలుగుతావు. ఇంకెక్కడో కూడా డోక్ అనేది ఉండదు, ఇంకెక్కడా కూడా పులి స్టాప్ అనేది ఉండదు, ఇంక ఏకదట్టిగా నడవడమే తప్ప ఇంకెక్కడా కూడా అడ్డులు ఆటంకాలనే వచ్చినప్పటికీ కూడా ఆయనే ఏం చేస్తాడో చెప్పండి, చూసుకుంటాడో. ఆయన మాటను నమ్మి, ఆయన మాటను గౌరవించి, ప్రభువును చెప్పావు కాబట్టి చేస్తున్నానని చెప్పి ఒక్క అడుగేస్తుడు. తర్వాత ఆయన కానీ చూసుకోకపోతున్నాను అడుగు, కానీ ఆ అడుగు ఇయ్యలేకపోతున్నాం, నమ్మలేకపోతున్నాం దేవుణ్ణి. సంపూర్ణమైన విశ్వాసాన్ని ఆయన మీద చూపలేకనే తర్వాత విషయంలో దేవుడు ఏం చేయలేకపోతున్నాడో చూడలేకపోతున్నాడు. ఇంకా బాగా అద్వైతులు చెప్తాను చూడండి. యెహోవాయే చూచుకొనును అని ఉంది కదా. విశ్వాసం అనేటువంటి దానికి ఆఖరి స్టేజ్ ఇది. విశ్వాసంలో నిజమైన పరిపక్వత పొందేసుకున్నావు నువ్వు, విశ్వాసంలో ఇంక నిన్ను మించిన వాళ్ళు ఇంకెవరు లేరు,
విశ్వాసము అనే పరీక్షలో నువ్వు ఇంకా తరబీదు పొందేసో విజయాన్ని సంపాదించేసో 100కి 100 మార్కులు వచ్చేసినాయి అని ఎలా తెలుస్తుందంటే ఈ ఆఖరి పరీక్షలో పాస్ అవ్వాలి. ఇది ఆఖరిలో కనబడే పరీక్ష. నిజంగా దేవుడి మీద విశ్వాసం ఉంచగలిగేటువంటి వ్యక్తి యెహోవాయే చూసుకుంటాడో, దేవుడే చూసుకుంటాడో, నాకు ఇంకేం బెంగలేదు, నాకు ఇంకేం ఆలోచన లేదు, ఆయన మాట ఇచ్చాడు కనుక, ఆయన చెప్పింది నేను చేశాను కనుక ఆయనే చూసుకుంటాడని చెప్పి వదిలిపెట్టేయడమే విశ్వాసంలో నిజమైన పరిపక్వత అంటారు. లాస్ట్ ఫైనల్ స్టేజ్లో వచ్చేది ఇది. అది అబ్రహాం జీవితంలో కనబడింది. మళ్ళీ అక్కడ అబ్రహాం దేవుడు పరీక్షించలేదు. దీవించడమే దేవుడి పని. ఇంకా అబ్రహాం దీవులు పొందుకోవడం, దేవుడు దీవుల్లో అందించడం, ఇంకా ఎక్కడ కూడా మళ్ళీ అబ్రహాం అడ్డు అదుపు లేకుండా దీవించాడు. లెక్కకు మించినంత ఆస్తి ఇచ్చేసాడు. ఎప్పుడు అంటే ఆఖరి ఫైనల్ స్టేజ్లో దేవుడు పెట్టిన పరీక్ష. విశ్వాసం హయ్యర్ స్టాండర్డ్స్కి వెళ్ళిపోయావంటే ఈ అనుభవం మనలో కనబడదండి. దేవుడే చూసుకుంటాడు, ఎందుకు బెంగెట్టుకోలే? దేవుడే చూసుకుంటాడు, దేనికి బాధపడాలి? దేవుడే చూసుకుంటాడు, ఎందుకు ఆలోచించాలి? దేవుడు చూసుకుంటాడండి, ఎందుకని ఎంత నిద్రలేని రాత్రులు గడపాలి? ఆయన చూసుకుంటాడు కదా, మేమెందుకు అంత భయపడవలసింది, మేమెందుకు అంత బెంగ పెట్టుకోవాల్సింది? చచ్చ అలాంటి బెంగల ఆలోచనలు ఆయన చూసుకుంటాడు, ఆయన మాట ఇచ్చాడు కదా అని వదిలిపెట్టగలిగే అంత విశ్వాసం దేవుడి మీద మనకు రావాలి. అది వస్తే ఎన్న లేని దీవులు కుమ్మరేస్తాడు దేవుడి మీద. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. నేను లోక సంబంధమైన వ్యక్తిని, లోకంలోనే బ్రతికాను. ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు, ఉన్నమాటే అందరికీ తెలిసినటువంటి విషయమే. దాపరకాలు ఏమి లేవు, దాయిడళ్ళు లేకపోతే తాళాలు వేసి లోపల పెట్టడాలు ఏమీ లేవు. అన్నీ కూడా బహిర్గతంగా మీ అందరి ముందు ఒకటి చెప్పడం అయితే జరిగింది. 2017వ సంవత్సరం జనవరి 5వ తారీఖున, అనగా నా పుట్టినరోజు నాడు ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఏంటి అంటే ఇదే ప్లేసు, ఇదే మందిరం, గాదం ఎస్తేరు గారు కూర్చున్న కుర్చీలో నేను కూర్చున్నాను. 2017 జనవరి 5వ తారీఖు రాత్రి 7:30 ఆవిడ ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే కూర్చున్నాను. జీవితంలో దేవుడు ఎప్పుడూ కూడా నాతో మాట్లాడినటువంటి జ్ఞాపకాలు లేవు ఆ రోజు వరకు కూడా. కానీ ఆ రోజును ఇప్పటికీ నేను మర్చిపోలేను. 2017 జనవరి 5 సాయంత్రం 7:30 లోకంలో నుంచి బయటకు వచ్చి 3 సంవత్సరాల దేవుని చేతిలో తరబీదు పొందుకొని మారు మనసులో పొందుకున్న తర్వాత ఆ స్టేజ్కి వచ్చాను నేను. ఆ రోజు కొంతమంది ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి వచ్చి, నువ్వు బయటికి రాకపోతే కుదరదన్నా, నువ్వు రావాలి, నేను తాడేపల్లిగూడి నుంచి వచ్చాను, లేకపోతే ఏదో చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాను అంటే, అమ్మ ఇలా రమ్మంటున్నారు, వెళ్ళమంటావంటే అమ్మ వాస్తవానికి అంబాబోయ్ మళ్ళీ పడిపోతాడేమో అని భయపడి వెళ్ళొద్దంటది అసలు అమ్మ. కానీ అమ్మ అన్నది బేగో వచ్చాయి బాబు అంది. ఎప్పుడు అందలాగా అమ్మ, అయ్యి బాబాయ్ 3 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ వదిలేసి, మందు వదిలేసి, లోకాన్ని వదిలేసి మారేడు, మళ్ళీ పుట్టినరోజున ఫ్రెండ్స్ వచ్చి పిలుతున్నారా బాబోయ్, ఈడు బయటికి వెళ్తే మళ్ళీ ఎక్కడ పడిపోతాడని చెప్పి ఎలకర ఒరే బేగొచ్చాయి. సాయంత్రం ఆరాధన పెట్టావు కానీ బేగొచ్చింది. ఆవిడ ఆ మాట ఎందుకు పలుకుందో ఆవిడ కూడా తెలడం. లేకపోతే నిజంగా మారేననేటువంటి విశ్వాసం, నమ్మకం నా మీద ఆవిడ కలిగిందేమో. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ కూర్చున్నారు, ఏ ఉంటాయి కదా అవన్నీ జరిగేసినాయి. అన్న మరి పుట్టినరోజు పూట నువ్వు ఏవా, మరి పుట్టినరోజు పూట నువ్వు అలా కూర్చుంటే నీకు కళ్ళ ముందు అలా మేము ఏమంటావా అన్న అంటే, తమ్ముడు నేను ముందే చెప్పాను, అన్నీ కూడా వదిలేసుకున్నాను, పొరపాటును కూడా మళ్ళీ ఆ రోజులు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడలేదు. నువ్వు ఫీల్ అవుతావని అంత దూరం నుంచి, అన్ని 100 కిలోమీటర్ల నుంచి కూడా కేక్ అక్కడి నుంచి పట్టుకుని వచ్చాయి కాబట్టి నేను వచ్చాను, లేకపోతే నేను కూడా రానంటే ఆ సమయంలో సరే అని చెప్పి వాళ్ళు గౌరవించారు. పొర్రపాటును కూడా వాటి దగ్గరికి వెళ్లకుండా వచ్చేసాను. దేవుడు పరీక్ష పెట్టాడు. లాస్ట్ అండ్ ఫైనల్ పరీక్ష నెగ్గిసాను. పడిపోతానేమో అని కూడా అనిపించుండొచ్చు నాకు తెలిసి అక్కడ ఉన్న ఫ్రెండ్స్కి. కానీ అక్కడ ఓడిపోలేదు నేను, ఆ సమయంలో ఓడిపోలేదు, అస్సలు ఛాన్స్ అవ్వలేదు. చాలా బలవంతం చేశారు. ఎంత బలవంతం చేశారంటే అంత బలవంతం చేశారు. కానీ పొర్రపాటును కూడా వద్దంటే వద్దు, పావు గంట టైం ఉంది, వెళ్ళిపోవాల్సి వస్తుంది, వెళ్ళిపోతున్నాను అని చెప్పి వచ్చేసాను. పరీక్ష నెగ్గాను అని నాకు కూడా తెలదు. అదే దేవుడు పెట్టినటువంటి ఆఖరి పరీక్ష అని నాకు కూడా తెలదు. వచ్చేసాను.
అంతా అయిపోయింది, కాలు కడిగేసుకున్నాను, అమ్మను చూసేస్తాను, అప్పటికే సంఘం అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి అక్కడే కూర్చునేవాను కదా, మరి సిగ్గు కదా, ఎవరికి కనబడేవాను కదా, అలాగెళ్ళి ఆడు కూర్చున్నాను. ఇది వాక్యం జరుగుతుంది, పాటలు పాడుతున్నారు, అంతా జరుగుతున్న సమయంలో ఆ రోజున నాకు తెలియకుండా ఒక శక్తి నన్ను లేపడం అనేది జరిగింది. అది అందరికీ తెలుసు మీకు. నా అంతటిగా నేను లెగలేదు కుర్చీలో నుంచి, ఎవరో నన్ను లేపినట్టుగా ఒక ప్రత్యేకమైన శక్తి నన్ను నిలవబెట్టి ఆ వెనకాల నుంచి ఇక్కడ వరకు నడిపించేసింది. నడిపించేసే శక్తి అంటున్న మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి ఇక్కడ మాట్లాడాలి. నేను మాట్లాడతానా? నేను ఇక్కడ నిలబడ్డం, ఆ సందులోనో ఆ గుమ్మం ద్వారా నిలబడ్డమే చాలా ఎక్కువ. నేను సంఘం కానీ ఆరాధన అయి బయటకు వెళ్తున్నట్టు అయిపోయి అని చెప్పి లోపల పారిపోయేటువంటి గట్టాన్ని. అలాంటిది ఇంక పుట్టినరోజు పూట నేను నా పేరట ఇక్కడ కూడికి పెట్టుకొని, అమ్మ పెట్టుకోమంది అనేటువంటి కారణంతో పెట్టుకొని ఆ వెనకాల ఏదో కూర్చున్నాను కదా, ఫోన్లు అయిపోయిన తర్వాత అందరితో పాటుగా అన్నీ చేసుకుని వెళ్ళిపోదామని అనుకున్న వ్యక్తిని అక్కడి నుంచి ఇక్కడి వరకు నడిపించాడు దేవుడు. ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట తెలుసా? నువ్వు నిలబడాలి, నేను మాట్లాడమన్నది నువ్వు మాట్లాడాలి. ఎవరో తెలియదేను, ఎప్పుడు చూడలేదేను, ఆ స్వరం కూడా ఎప్పుడు వినలేదు. కానీ నాకు తెలుసు ఒక శక్తి నాతో మాట్లాడుతుంది, ఒక ప్రభావం నాలో ప్రత్యేకంగా ఈ రోజున కొత్తగా కనబడుతుంది. లెగు 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 అంటుంటే లెగలేకపోతుంది. ఇదే లెగాలి నాకు తెలియకుండా ఇంకొకరు ఎవరో నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుందని అన్నప్పటికీ నేను లెగలేదు. అయినా సరే బలవంతంగా దేవుడు పుష్ చేశాడు, చాలా బలవంతంగా ముందుకు నడిపించి ఇక్కడ వరకు వచ్చి అయిపోయాను. అప్పుడు మళ్ళీ దీన్ దయాళ్ గారిని, దేవమణి గారిని పిలిచాను. గుర్తుందా లేదా మీకు? పిలిచి, ఏమండి ఇలాగ అనిపిస్తుంది ఏంటండి, ఎప్పుడు నా జీవితంలో జరగలేదండి, ఎవరో నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకొని కొన్ని మాటలు చెప్పాలి అని అంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ నేను అక్కడికి వచ్చి నిలబడ్డం ఏంటండి, మధ్య లేకపోతేనే నేను అలా నిలబడతానని చెప్పి ఈ లోపల ఆగిపోతే దేవమణి గారిని, దీన్ దయాళ్ గారిని దేవుడు వాడుకొని ఇరుపక్క కూడా నిలబెట్టి ఇక్కడ వరకు నడిపించారు. 2017 జనవరి 5, 7:30కి 2018 సంవత్సరంలో సేవకు రాబోతున్నానని చెప్పి మాటిచ్చాను. నాకు తెలదు, నాకు అంత సీన్ లేదు. నాకు బైబిల్ అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, వాక్యం ఎలా చెప్పాలో కూడా తరిపేది లేదు నాకు. కానీ ఆయన మాటని ఎప్పుడైతే గౌరవించి, ఇది ఇలా మాట్లాడని కూడా లేదు, ఇంకా అది ఒక రకంగా ఫ్లోలో చెప్పేశాను. అందరూ చప్పట్లు, సూపర్ సూపర్ సూపర్. పారాసామిని గారి కోరిక నెరవేరింది, పారాసామిని గారి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. అందరూ ఓ ఓ ఓ చాలా ఆనందించారు. 2019 సెప్టెంబర్ మాసాన్ని ఇక్కడ సేవకుడిగా నిలబెట్టాడు. దానికి ముందు నాకేమీ లేదు, ట్రైనింగ్ లేదు, తరబీదులు లేవు, వాక్య అవగాహన లేదు. కానీ దేవుడి మాటని ఎప్పుడైతే గౌరవించి విశ్వాసంతో ఒక అడుగు ముందుకేసానో, నేను ఇప్పుడు ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, నా లైఫ్ని దేవుడు మార్చేశాడు, నా లైఫ్ని దేవుడు టర్న్ చేశాడు. ఎప్పుడు తెలుసా? ఆయన మాట మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచి, ఏ అనుభవాలు లేకపోయినా, ఏ తరబీదు లేకపోయినా, ఏ వాక్య సంబంధమైన అవగాహన లేకపోయినప్పటికీ కూడా ఆయన మాట మీద ఎప్పుడైతే ఈరోజు గౌరవించకడుగు ముందుకేసానో, 1,10,000 మందికి వాక్యాన్ని అందించాను 4 సంవత్సరాల్లో. 1,10,000 మందికి. నిన్న సాయంత్రం అనలిటిక్స్ చూస్తూ ఉంటే యూట్యూబ్లో, ఎప్పటికీ బయట మీటింగ్లలో కాదు, బయటనే వాక్యం చెప్పినవి కాదు, ఓన్లీ నాకు తెలియకుండానే 1,10 మందికి వాక్యం చెప్పగలిగే అంత రీతిలో నా దేవుడు నిలబెట్టాడు. అంటే ఆయన చూసుకున్నాడా లేదా నా జీవితాన్ని? ఆయన మాటను ఎప్పుడైతే గౌరవించానో, ఆయన పిలుపుని ఎప్పుడైతే గౌరవించానో, ఆయన స్వరాన్ని నమ్మి ఎప్పుడైతే గౌరవించో అడుగు ముందుకేసానో, తర్వాత ఎలా వాక్యం చెప్పగలను, ఎలా నిలబడగలను, ఎలా వాక్యం సిద్ధపడగలను, సంఘాన్ని ఎలా నడిపించగలను అన్నది లేదు. పిలిచినోడు నమ్మదగిన దేవుడు అని నమ్మి అడుగేశాను గనక మిగతాదంతా కూడా ఆయనే చూసుకొనుచున్నాడు. పాస్టర్ గారిది ఎప్పుడైనా తిరగడం చూసారు మీరు? ఏమన్నా 1 సంవత్సరం బైబిల్ కాలేజీలో ఉండడం ఎప్పుడైనా చూసారా?
కొన్ని జీవితంలో ఎప్పుడన్నా హేమన్ బాబు ఒక గంట బైబిల్ చదవడం కానీ పట్టుకోవడం కానీ మోకాల మీద ప్రార్థించడం కానీ చూసారా? ఏమీ లేవు. ఏ విధమైన జ్ఞానం లేదు. జీరో నుంచి హీరోలోకి మార్చాడు దేవుడు. ఎప్పుడంటే ఆయన మాట మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఆయనే చూసుకుంటాడని తెలిసాను. చూడండి, చూసుకుంటున్నాడా లేదా? పాపులర్ చేశాడు హేమాన్ని. నా లైఫ్ని టర్న్ చేశాడు ఆయన. లైఫ్ అంతా మారిపోయింది. అబ్రహాము లైఫ్ ఎలాగైతే మోరియా పర్వతం మీద మారిందో, హేమాను లైఫ్ ఈ పరిచయంలో మారిపోయింది. ఫేమస్ చేశాడు, పాపులర్ చేశాడు హేమాన్ని. లైఫ్ అంతా ఒక టర్న్ చేశాడు దేవుడు. ఎప్పుడంటే ఆయనే చూసుకుంటాడో అనే అభిప్రాయంలో ఎప్పుడైతే సేవా పరిచర్ను కొనసాగించడానికి ఒక అడుగు నేను ముందుకు వేయగలిగానో, ఆ క్షణం మొదలు ఈ క్షణం వరకు కూడా ఆయనే చూసుకుంటూ ఉన్నాడో. అది విశ్వాసం అంటే. జ్ఞానం ఉండి, ట్రైనింగ్ ఉండి, అన్నీ ఉండి దేవుడి మాటను బట్టి ముందుకు రావడం కాదు. శూన్యంగా ఉన్న చోటే సమస్తాన్ని కలుగు చేయగలిగే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపొద్దు. ఈ రోజున నేను ఎంతగా వాడబడతానంటే నా గొప్పతనం కాదు, ఆయన చూసుకున్నాడు నా ద్వారాగా. ఆయన మాటకి నేను గౌరవించాను కనుక, ఆయన మాట మీద నేను నమ్మకం ఉంచగలిగాను కనుక ఈ రోజు వరకు ఎక్కడా కూడా ఆగిపోకుండా చూసుకుంటానే ఉన్నాడు. ఏ జ్ఞానం లేదండి. మీరు యూట్యూబ్లో చూస్తే రీసెంట్గా నేను పెట్టిన వీడియో చాలా పెద్ద వైరల్ అయిపోయింది. సుమారుగా 3 డేస్లో 11,000 మంది ఎంతమందో చూశారు. అది చూసి ఎంతమంది నా మీద ఫోర్స్ఫుల్గా నెగిటివ్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఒక 10 మంది రోస్టింగ్ ఛానల్ అని అనుచరులు అనుకుంటాను, ఆయన గారు దగ్గరుండి అందరిని నడిపిస్తాడు అనుకుంటాను. 10 మంది ఒకేసారి బాణాలు వదిలేస్తున్నారు. కానీ ఒక్క బాణంతో మొత్తం 10 బాణాలనే బదలు కొడేస్తున్నాడు దేవుడు. ఎన్ని ప్రశ్నలు వేస్తారని అన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అది ఇంకో సేవకుడికి కానీ ఇంకో వ్యక్తికి అయితే ఓ రోజో 2 రోజులో లేకపోతే 3 రోజుల్లో ఇంకో యుగం పడుతుంది మాట సమాధానం ఇవ్వడానికి. ఆడు ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం 2 నిమిషంలో వెళ్ళిపోతుంది. మీరు చూడండి కావాలంటే టైమింగ్. అది యూట్యూబ్లో టైం ఏం తీసుకోలేదు నేను. అమ్మబాయ్ ఈ వచ్చిందని పట్టుకునే నన్ను ఎదిరించడానికి ప్రయత్నిస్తున్నా కనుక ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి టకా 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 మాట్లాడుతూ ఉంటే పెద్ద పెద్ద సేవకులు అందరూ కనబట్టలేదు. మళ్ళీ కనబడ్డారమ్మా? రిప్లైలు మామూలుగా ఉన్నాయా? మీరు ఆశ్చర్యపోలేదా? అంటే నేను జ్ఞానవంతుడని కాదు, పిలుచుకున్న దేవుడి మీద ఉంచిన విశ్వాసం నన్ను అలా నడిపిస్తూనే ఉంది. ఆయన చూసుకుంటాడు. నిజంగా ఆయన స్వరం ఎరిగిన వ్యక్తివైతే, నిజంగా ఆయన మాటను ఎరిగిన వ్యక్తివైతే, ఆయన చిత్త ప్రకారంగా దేవుని మాటను గౌరవించి నడుచు వ్యక్తివైతే ఆయనే నీ జీవితాన్ని చూసుకుంటాడో. ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే అంత ఇబ్బంది పెడుతున్నారు. 3 డేస్ నుంచి ఒక రేంజ్లో ఆడుకుందామని ప్రయత్నం. అంటే మనోడు రావట్లేదు ఫీల్డ్లోకి, కానీ వస్తాడు. కొన్ని రోజుల్లో మనోడు బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే అందులో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి అనుసరులు నాకెలా తెలిసిందంటే, మీ గురించి ఆల్రెడీ రోస్టింగ్ ఛానల్ అందరికి మెసేజ్ చేశాను అన్నాడు. అప్పుడు నాకు అది ప్రసన్న గారు ఇంకిద్దరు ముగ్గురు అన్నారు, ఏంటి ఆయన అనుచరులు వీళ్ళందరూ అని చెప్పి. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి ఎవరో సమాధానం చెప్పరండి. ఎవరో సమాధానం చెప్పరు. గడ్డం పెంచుకోవడం పాపం కదా అన్నాడు. మారు మనసు వచ్చినప్పుడు అయితే గడ్డం ఎందుకు పెంచుకున్నావు అన్నాడు. దానికి సమాధానం చెప్పగలవండి? సింపుల్గా బచ్చగాని కాదు కదా. నేను ఏ జ్ఞానంతో వాడబడుతున్నానో, ఎవరి మూలంగా వాడబడుతున్నా నాకు తెలుసు. రెఫరెన్స్ కూడా పెట్టక్కర్లేదు. వాళ్ళు అంటారు పాస్టర్ మరి కొంగేసుకోవట్లేదని చెప్పి. ఇలాంటివన్నీ పెడుతుంటే నువ్వు అలాంటి వాళ్ళకి ఎలా సపోర్ట్ చేసావు అన్నాడు. వాటికి చాలా సింపుల్గా పెద్ద వాళ్ళే ఇంతంత మెసేజ్లు పెట్టేశారు, ఇంతంత కమెంట్లు పెట్టారు. కానీ మనం పెట్టింది ఎంతే, కానీ అటేపు నుంచి మాత్రం రెస్పాన్స్ రాలేదు రెస్పాన్స్. మళ్ళీని అన్నీ కూడా వాక్యానుసారమైనటువంటి వచనాలు పెట్టిన తర్వాత వాళ్ళు ఎవరని చెప్పి చెక్ చేస్తే పెద్ద సేవకులు అందరూ. హెబ్రోను సంఘ సహవాసానికి సంబంధించిన ఒక వ్యక్తి, పెద్ద వాళ్ళందరూ కూడా చిన్న అని పిలుస్తున్నారు నన్ను. నువ్వు కుర్రోడు అని చెప్పి. నేను కుర్రోడు కన్నాక 40 సంవత్సరాలు అన్నాను. మళ్ళీ మాట్లాడలేదాడు. అనాలి కాబట్టి అన్నాను నేను. 40 సంవత్సరాలు కాదనుకోండి చెప్తున్నాను నేను. అమ్మ మేమే తొందరపడినట్టున్నాం అన్నట్టుగా అనుకున్నాడు. రెస్పాండ్ అవ్వలేదు. చిన్న అన్నాడు. ఎందులో చిన్న, నేను నీకు నచ్చిన వాళ్ళు ఎవరంటే పిలుచుకో,
లేకపోతే మీ నెంబర్ ఇవ్వండి, మీ యొక్క ఆలోచన కరెక్టా, నేను మాట్లాడే మాట కరెక్టా అనేటువంటిది నిరూపించుకుందాము. లేకపోతే మీరు ఎంతమందిని తీసుకొస్తా అంతమందిని తీసుకురండి, నేను ఒక్కడనే నిలబడతాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, భారతదేశంలో ఎంతమంది గొప్ప బైబిల్ పండితులు తీసుకుని వచ్చి ఎక్కడ నిలబెట్టినా వాళ్ళకి సమాధానం చెప్పగలిగే జ్ఞానం నా దేవుడిచ్చాడు. గర్వంతో చెప్పట్లేదు, అతిశయంతో చెప్పట్లేదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులు ఎరిగిన విశ్వాసంతో చెప్తున్నాను. 1000 మంది బైబిల్ జ్ఞానులు నా ముందు పెడితే ఆ 1000 మందికి కూడా సమాధానం చెప్పకపోతే బైబిల్ లేకపోతే నా జీవితం ముట్టుకోను. అది నన్ను బట్టి నేను అతిశించట్లేదు, నన్ను పిలుచుకున్న దేవునిలో ఉన్న ఆ కృపను బట్టి నేను అతిశయిస్తున్నాను. దేనికైనా సమాధానం చెప్తాను, దేనికైనా. ఇంకా సేవకులకి ఈ వచనం ఏంటి, ఈ వచనం ఏంటో చెప్పలేరేమో. ఆదికాండం మొదటి అధ్యాయం మొదట వచ్చిన దగ్గర నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచ్చిన వరకు ఏ వచనం అర్థం చెప్పమని చెప్పగలను. దేవుడు జ్ఞానము నా గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. ఎందుకంటే నేను చేసింది ఒకటే, నాకు ఏమీ తెలియపోయినా, ఏ అవగాహన లేకపోయినా, ఏ నైపుణ్యత లేకపోయినా, ఏ తరబీదు లేకపోయినా అసాధారణమైనటువంటిదని ఎరిగి కూడా ఆయన పిలిచినటువంటి పిలుపు మీద ఎప్పుడైతే నమ్మకం ఉంచానో మిగతాదంతా ఆయనే చూచుకొనుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మహింపరుతో ఆయన మాటను నమ్మగలిగే అంత విశ్వాసం ఉంచితే మిగతాదంతా కూడా చెప్పండి ఆయన చూసుకుంటాడు. ఇంక మళ్ళీ దేనికి కూడా తడబడక్కర్లేదు, దేని గురించి అలుపోక్కర్లేదు, దేని గురించి ఆందోళన చెందక్కర్లేదు. నిజంగా ఆ మాట దేవుడిదైతే, నీతో మాట్లాడినటువంటి స్వరం దేవుడిదైతే అంటున్నాను. అన్ని స్వరాలు దేవుడి కాదు, దేవుడు స్వరం అయితే, దేవుడి చిత్తం అయితే, దేవుడే నీతో మాట్లాడ పని చెయ్యమంటే ఆలోచన చేయకుండా గుడ్డిగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మిగతాదంతా కూడా మనకు అనవసరం, ఆయనే. అబ్రహాం అంత గొప్ప విశ్వాసం చెప్తాను చూడండి, వాక్యంలోకి వెళ్తాను. అబ్రహాం విశ్వాసం ఎలాంటిదంటే, కొడుకుని అడిగాడు, కొడుకుని ఎలాగే బలిచ్చేస్తానో, కొడుకు ఇస్సాకు ఎలాగే చచ్చిపోతాడో. కానీ నాకు అనిపించింది చెప్తున్నానండి, నాకు అనిపించింది చెప్తున్నాను. అబ్రహాం యొక్క ఆలోచన ఏమేమి ఉందంటే, నా కొడుకుని నేను ఎలాగ బలిచ్చేస్తాను, ఇస్సాకుని నేను ఎలాగ మోరియా మీద బలిచ్చేస్తాను, ఇస్సాకు ఎలాగే చచ్చిపోతాడు. కానీ అబ్రహాం విశ్వాసం ఏంటంటే, చచ్చిపోయినా తిరిగి బ్రతికించగలడు నా దేవుడు అనే నమ్మకం అబ్రహాంలో ఉంది. కానీ అబ్రహాం అక్కడ కూడా తడబడలేదు, చచ్చిపోతాడు నా కొడుకుని సిద్ధపడిపోయాడు. కానీ బ్రతికిస్తాడనే విశ్వాసం అబ్రహాం ఊహించలేదు. ఆపేస్తాడు మధ్యలో అని చెప్పి అబ్రహాం ఎక్కడ కూడా ఊహించలేదు. నిజంగా ఆపేస్తాడనే ఆలోచన అబ్రహాంకు ఉండుంటే దేవుడు ఆకపోబోతున్నది, యేసుని ఖచ్చితంగా ఇంకొక ఇద్దరు దేవుడు. ఆలోచన లేదు. నేనంట నాకు తెలిసిన దేవుడు నేర్పిన పాటను బట్టి ఖచ్చితంగా చచ్చిపోతాడు, కానీ చచ్చినోడు మళ్ళీ బతికిస్తాడు దేవుడు అని చెప్పి అబ్రహాం విశ్వాసం. ఆపుతాడు ఖచ్చితంగా అన్న విశ్వాసం కానీ అబ్రహాం ఉండుంటే దేవుడు ఆపకపోదు, ఖచ్చితంగా ఇస్సాకు స్నేహితుడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అనుకూలతలో అన్నీ ఉన్నప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉంచడం గొప్పతనం కాదు. అసాధారణమైనటువంటి విషయాల్లో కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచగలగాలి, అసాధ్యమైనటువంటి వాటి మీద కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచగలగాలి. ఇంక సాధ్యం కాదు, ఇది సాధారణ విషయం కాదు, ఈ జరిగే విషయం కాదు అనేటువంటి సందర్భాల్లో దేవుడు ఒకవేళ జరుగుతుందంటే ఆ మాట మీద నువ్వు నమ్మకం ఉంచి అడుగు ముందుకెయ్యి, ఎలా చూసుకుంటాడు అలా చూసుకుంటాడు. అన్నీ ఉన్నంత కాలము, వనరులు చేతుల్లో ఉన్నంత కాలము, అప్పు ఇచ్చేటువంటి వ్యక్తి ఎదురుగా ఉన్నంత కాలము, లేకపోతే మాట ధైర్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి మన ప్రక్కన ఉన్నప్పుడు కాదు పనులు మొదలు పెట్టాల్సింది, జీరోలో అయిన కొన్నిసార్లు ఇది మొదలెట్టు అంటాడు, అలాంటప్పుడు చూపించాలి విశ్వాసం. అసాధ్యం, అది జరగని విషయం, అది సంభవించేటువంటి అవకాశమే లేదు అన్న సమయంలో కానీ దేవుడు జరుగుతుంది, నా మీద నమ్మకం ఉంచు, నువ్వు ముందుకు అడిగే అన్నప్పుడు కానీ విశ్వాసం ఉంచావు అనుకోండి, ఆ పరిస్థితులు మరో రకంగా ఉంటాయి. అంతేకాని మాట ధైర్యం ఇచ్చేటువంటి వ్యక్తులు పక్కన ఉన్నంతకాలం అని, లోన్ ఇస్తానని చెప్పి బ్యాంకుల మీద నమ్మకం పెట్టుకున్నంతకాలం అని, అప్పు పుట్టేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా అనేటువంటి ఆలోచనతో ఉన్నంతకాలమనో అప్పుడు కదా నమ్మకం ఉంచవలసింది. దేవుడు మనుషులు అందరి మీద నమ్మకం ఇస్తున్నారు, బ్యాంకు మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద ఉండదు. నేను కడతాను రా ఇల్లు,
కట్టేది నేనే అని చెప్పి నేను చెప్తున్నాను గనక, దర్శనం ఉంది గనక, స్థలం ఇచ్చాను గనక నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఆయన? ఆ ఇల్లు కట్టేటువంటి వాడిని నేను. ఆ పని వాళ్ళ యొక్క ప్రయాస వ్యర్థం, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అన్న మాట ఉంది గనుక, దైవజనుడు మాట ఇచ్చాడు గనుక, దర్శనం ఉంది గనుక, నువ్వు నా మాట మీద నమ్మకం ఉంచి విశ్వాసంతో పనులు పూనుకో అన్నప్పుడు ఆ విశ్వాసంతో పనులు పూనుకోవడం ఒక ఎత్తైతే, బ్యాంకు లోనుల మీద అప్పిస్తానన్న వ్యక్తి యొక్క మాట మీద, పక్కన ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మాట ధైర్యం మీద కాదు పనులు మొదలు పెట్టవలసింది. జీరో నుంచి దేవుడు మాట మీద గౌరవించే రీతిలో ఉండాలి. జీరోలో దేవుడి మీద విధేయత చూపేటువంటి రీతిలో ఉండాలి. అది విశ్వాసం అంటే. దేవుడు అన్నాడు, అతడి చేతిలో డబ్బులు లేవు కదా, ఎవరో కూడా చేసేటువంటి వ్యక్తులు లేరు కదా, ఎవరో కూడా నేను ఉన్నాననేటువంటి మాట కూడా పలికిన వారు లేరు కదా, ఏ బ్యాంకుని కూడా సంప్రదించలేదు కదా, లేకపోతే అప్పు ముందుగానే పుట్టించుకునే ప్రయత్నాలు కూడా నేను ఎక్కడ కూడా చేయలేదు కదా అనేటువంటి ఆలోచన ఉండదా? దేవుడు అన్నాడో పెట్టేళ్ళు అంతే మొదలకి. అది నిజంగా దేవుడి మాట నీకు నమ్మకం ఉంటాయి అంటే, దేవుడికి నీకు అటు సహవాసం ఉంటే చెప్తున్నాను. అంతేగాని గుడ్డిగా బుద్ధిహీనంగా అజ్ఞానంతో వెళ్ళిపోయి దేవా ఏం చేయలేదంటే కాదు. నిజంగా ఆయన మాటే అని ఎరిగిన వ్యక్తివైతే, నీతో మాట్లాడేటువంటిది ఖచ్చితంగా దేవుడు అని నమ్మిన వ్యక్తివైతే, ఆ స్వరం దేవుడిదే అని విశ్వసించిన వ్యక్తివైతే, దేవుడు చెయ్యమన్న పని ఆలస్యం చేయకుండా గుడ్డిగా వెళ్ళిపోండి. మిగతాదంతా ఆయనే చూసుకుంటాడో. గుడ్డిగా వెళ్ళిపోవాలి. అసాధారణమైనటువంటి పనులుగా కొన్ని కనబడతా ఉంటాయి. అసాధ్యమైనటువంటి పనులుగా కొన్ని కనబడతా ఉంటాయి. మన స్తోమతకి మించినటువంటి విషయాల్లో కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మనకి రాబడికి మించినటువంటి ఖర్చులో కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు కూడా, ఒకవేళ ఆ విషయాన్ని బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థించిన ఆయన, నా స్తోమత అయితే ఇది కాదు, చేతులు అయితే చిల్లి గవ్వ కనబడట్లేదు నాయన, వెనకాల ఆర్థిక సంబంధమైన వనరులు కూడా దాచిపెట్టుకున్న వ్యక్తిని అయితే కాదు నాయన, కానీ నా దగ్గర ఏదీ లేకపోయినప్పుడు కూడా నాయన, మరి నువ్వు ముందుకు వెళ్ళమంటున్నావు కనుక వెళ్తున్నానని చెప్పి అడుగు ముందుకే. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వచ్చేస్తూ ఉంటాయి అన్నీ, విడుదల చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మాట మీద విశ్వాసం నమ్మకం ఉంచడమే నిజమైన పరిపక్వత అండి. ఆయన మాట అంటున్నాను నేను. సాతానుగాడు ఆయన గారి ఒక్కలేగా ఉంటే మాటలని చెప్పాను కదా. ఇంచుమించు చాలామందికి దేవుడి సహవాసం లేక, దేవుడితో సత్సంబంధాలు లేక, సాతాన మాటను కూడా దేవుని స్వరంగానే ఎంచుతూ ఉంటారు. అంత సీనే లేదు, జరగని విషయం అది. అలాంటి వాటిలో దేవుడి సాయం ఉండదు. దేవుడు స్వరం అని చెప్పి ఎరిగిన వ్యక్తి అయితే, నేను ఎరిగాను చూడండి, ఖచ్చితంగా దేవుడే మాట్లాడుతున్నాడు నీతో అని చెప్పి దేవందాయలు గారు దేవమ్మని గారు అన్నారు చూడండి. దేవుడు మాట అన్నారు కాబట్టి మాట ఇచ్చేయాలి సంఘానికి. ఇప్పుడు నేను రాలేదు అనుకోండి, మీ అందరి ముందు బ్యాట్ అయిపోతాను లేదా? నేను తర్వాత సంవత్సరం నేను సేవలోకి వచ్చేస్తాను, వాక్యం అందించేస్తానని చెప్పేసాను. నేను రాకపోతే మీ అందరి ముందు కూడా బచ్చగల్లా అయిపోతాను, వేస్ట్ గల మొఖం ఎత్తుకోగలనా? కానీ ఏమి ఇలాంటి ఆలోచన లేకుండా దేవుడు అన్నాడు కాబట్టి చూసుకుంటాడో. దేవుడు మాట వాళ్ళు అన్నారు కనుక దేవుడు మాట మీద గౌరవించి ఎప్పుడైతే ముందుకు అడిగేసానో ఆయనే చూసుకున్నాడు. ఇంకా సందేహం ఏమీ లేదు. ఇంక అందులో మాట్లాడు దేవుడితో. ఒకవేళ నీకు కొన్నిసార్లు అసాధారణమైనటువంటి విషయాలు ఈ జీవితంలో ఎదురవుతున్నాయేమో, నీ చేతిలో చిల్లి గవ్వలేకపోయినప్పుడు కూడా ఖర్చు మాత్రం అధికమైన రీతిలో ఎదురుపడుతుందేమో, తలపెట్టవలసినటువంటి పనులు చాలా పెద్దవే ఉన్నాయి కానీ వెనకాల మాత్రం వనరులు ఏ విధంగా కూడా కనబడలేనటువంటి సమయంలో దేవుణ్ణి అడగడం నేర్చుకో. దేవుని అడిగిన ఆయన ఇలా పని మొదలెడదాం అనుకోండి, నీకు ఇష్టమా కాదా? నాకు ఇష్టమేనంటే వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్లో జీరో ఉన్నా ముందుకు వెళ్ళిపో. నిజంగా ఆయన మీద నమ్మకం ఉంటాయి, వెళ్ళిపోయి చూసుకుంటాడు అంతే. అందులో సందేహమే లేదు. అసాధారణమైనటువంటి వాటిని, అసాధ్యమైనటువంటి వాటిని జరిగించేటువంటి దేవుడు నా దేవుడు. ఎప్పుడు అంటే ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం, ఆయన మాట మీద నమ్మకం ఉంచినప్పుడు చూడు ఆయన చూసుకుంటాడండి. అందుకే అన్నాడు ఆయన, నేను ఆయన మాటను గౌరవించాను కనుక, దేవుడి యొక్క మాట చొప్పున పైకి వెళ్ళాను కనుక, ఆయన చెయ్యమన్నది నేను చేయడానికి పూనుకున్నాను కనుక నేను దేనికి భయపడు. ఎందుకంటే ఆయనే చూసుకున్నాడు. ఆ గొర్రెను కూడా, ఆ పొట్టెలను కూడా ఆయనే చూసుకుంటాడని చెప్పి ఆ స్థలానికి అబ్రహాం పెట్టిన పేరు యెహోవా. చెప్పండి, ఈరే, చూచుచున్న దేవుడుగా, చూసుకుంటానన్న దేవుడు. హీ విల్ ప్రొవైడ్. యెహోవాయే చూసుకొనును. ఎల్రోయి కాదు, ఎల్రోయి అంటే మళ్ళీ చూచున్న దేవుడు వస్తుంది, అందులోకి వెళ్ళకండి. అది హాగరు మాట్లాడింది, అందులోకి వెళ్ళదు, ఆల్రెడీ డిస్కస్ అయిపోయింది. యెహోవా ఈరే.
ఉన్నాయి నీ జీవితంలో కూడా కొన్ని అసాధారణమైనటువంటి పనులు, అసాధ్యం కానిటువంటి పనులుగా కొన్ని జీవితంలో కనబడతా ఉన్నాయా? ఇంక ఇప్పటికీ కూడా ఈ విషయంలో నేను బయటపడినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎప్పుడన్నా కనబడుతున్నాయా? కానీ గెలిగితే కందిరేగా అయిపోద్దేమోనండి బాబు, మన వల్ల కాదేమో అన్నటువంటి పనులు కూడా కొన్నిసార్లు జీవితంలో కనబడుతున్నాయేమో. ఈరోజు నీకున్న స్థితికి మించినటువంటి పరిస్థితుల్లో నీ జీవితంలో కనబడుతున్నాయేమో. ఒకవేళ డాక్టర్లే చాలాసార్లు అనొచ్చేమో, కష్టమమ్మా, అబ్బే వయసు కదమ్మా, ఇంకంతే, ఆ బలహీనతలు పోవు, ఇంకా వయసు రీత్యా వచ్చినటువంటి బలహీనతలో చచ్చిపోయేంత వరకు కూడా పోవు అన్నటువంటి మాటను బట్టి చాలాసార్లు కలత చెందుతున్నావా? లేకపోతే దేవుడి యొక్క వాక్యం మీద నువ్వు దృష్టి ఉంచి, దేవుడి యొక్క మాట మీద నువ్వు నమ్మకం ఉంచి, సేవకుడు ఇచ్చినటువంటి మాట మీద విశ్వాసం చదువుకో. సేవకుడు మాట ఇచ్చాడు, దేవుడు మాట ఇచ్చాడు, నన్ను స్వస్థపరుస్తాను అన్నటువంటి మాట దేవుడు అందించాడు కనుక ఆయన మీద నేను నమ్మకం ఇస్తాను. డాక్టర్లు ఏంటి, ఆయన మాట ఏంటని చెప్పినటువంటి విషయాన్ని ప్రక్కన పెట్టి ఆయన ఇచ్చాడు కనుక ఆయనే చూసుకుంటాడు. నీ ముందుకెళ్ళి వ్యక్తి అయితే నీ బలహీనతలు కనబడవు. కానీ డాక్టర్ గారు అన్నారు కాబట్టి ఇంక డాక్టర్ గారు అన్నారు కాబట్టి ఇంక తగ్గదంతే. డాక్టర్ గారు ఏమన్నా దేవుడా? డాక్టర్ గారు ఏమన్నా ఒక మనిషిని ఏమన్నా కలుగు చేశాడా? డాక్టర్ గారు ఏమన్నా ఒక మనిషిని సృజించాడా ఏమన్నానే? డాక్టర్ గారు చెప్పేశారండి కష్టమని, డాక్టర్ గారు చెప్పారండి ఇంక తగ్గదంటండి. డాక్టర్ గారు చెప్పేశారండి వయసు రీత్యా వచ్చింది కదమ్మా, ఇంకా మందులు వాడుతూనే ఉండాలి, ఇంకా తగ్గదిది. మరి దేవుడు అంటాడు, నేను తగ్గిస్తాను నాయన, నేను దూరపరుస్తాను, నేను బలపరుస్తాను అన్న మాట మీద నమ్మకం ఉంచిన వ్యక్తివి అయితే మళ్ళీ దాని గురించి ఆలోచించావు, ప్రార్థన చేస్తావు. నాయన నువ్వు మాట ఇచ్చావు కనుక మాట నిలబెట్టుకునే దేవుడు అని చెప్పి వెళ్ళిపో ముందుకి. అంతేకాని డాక్టర్ గారు చెప్పేశారండి ఇంకా కష్టం అంటున్నారండి, డాక్టర్ గారు చెప్పేశారండి ఇంకా తగ్గదంటున్నారండి, ఇంకా వయసు కదండి, ఇంకా అలా వస్తూ ఉంటాయండి బలహీనతల్లో, ఇంకా తప్పవండి, వంశపారంపర్యంగా వచ్చేటువంటి బలహీనతల్లో ఒక బలహీనత కనుక ఇంకా పోదేమోలేండి అని అంటున్నావు. కానీ ఆ నమ్మకం దేవుడు స్వస్థపరుస్తానన్న మాట మీద ఎందుకు ఉంచలేకపోతున్నావు? ఎందుకు ఉంచలేకపోతున్నావు నాకు తెలియగడుగుతానండి. దేవుడు మాట్లాడట్లేదా ఎప్పుడు నీతోని? వాక్యంలో దేవుడు మాట్లాడట్లేదా? దర్శనాల్లో దేవుడు మాట్లాడట్లేదా? సేవకుల మూలంగా దేవుడు ఎప్పుడు కూడా నీతో మాట్లాడట్లేదా? మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచలేకపోతున్నాం. కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి ఆటలు పట్టుకుని ఎడుతున్నావా? అలాంటప్పుడు దేవుడు ఎందుకు చూసుకుంటాడమ్మా నిన్ను? ఎందుకు చూసుకుంటాడు చెప్పండి? కొంతమంది చాలా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళకి తెలుసు ఏదో కొంచెం తేడాగా ఉందే, నా శరీరంలో తెలియని ఒక కొత్త బలహీనత అనేటువంటిది ప్రవేశించింది అనేటువంటి ఆలోచన ఉంటుంది వాళ్ళకి. కానీ హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు ఉండవు వాళ్ళ చేతిలో. కానీ దేవుణ్ణి అడిగితే నువ్వు వెళ్ళి చూపించుకోవడం మంచిదే, తప్పేం కదా. వెళ్ళు, డాక్టర్లో నేను ఉంటాను, నేను మాట్లాడతాను నీతో, ఆయన చేతిలో నా చేతి నుంచి నిన్ను ముడతాను, నీతో అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాను, హాస్పిటల్కి వెళ్ళిన ఆయన అని చెప్పి దేవుడు ప్రేరేపిస్తున్నా సరే కొంతమంది వెళ్ళవు. అంటే డబ్బులు లేవండి బాబు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డబ్బులు ఎక్కడ ఖర్చు అయిపోతాయో, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మందులు ఎన్ని రాసేస్తాడో, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్కానింగ్లు ఇవన్నీ కూడా చేసుకుంటే ఇవన్నీ చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంది. మరి దేవుడు అన్నాడా? దేవుడు హాస్పిటల్కి వెళ్ళమని అంటాడా? వెళ్ళొద్దని అంటాడా? రెండు అంటాడు. కొన్నిసార్లు వెళ్ళమంటాడో, కొన్నిసార్లు వెళ్ళొద్దు అని అంటాడు. వెళ్ళినప్పుడు వెళ్ళు. ఆ డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? దేవుడు మాట మీద నీకు నమ్మకం ఉంటే డబ్బులు అయిపోతాయేమో. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టెస్టులు రాసేస్తారేమో, ఎక్స్రేలు రాసేస్తారేమో. ఒరే బాబు, నువ్వు వెళ్తేనే కదా, దేవుడు మాట మీద నువ్వు గౌరవించి వెళ్తేనే వాటి ఏమీ లేకుండా దేవుడికి విడుదల అందిస్తాడేమో. ఒకవేళ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా స్తోమత లేని సమయంలో ఆయన అన్నాడు కనుక, నిన్ను వెళ్ళి చూపించుకోమన్నాడు కనుక చూపించుకున్న అనంతరం జరిగేటువంటి వచ్చే ఖర్చులు కూడా ఆయన అందిస్తాడేమో. చూడలేకపోతున్నావు నువ్వు చాలాసార్లు, ఆయన మీద నమ్మకం ఉంచలేకపోతున్నావు. హాస్పిటల్కి వెళ్ళమని ఎప్పుడు వెళ్ళొద్దని ఎప్పుడు దేవుడు అండండి. విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ కొన్నిసార్లు హాస్పిటల్లో ఉన్న వైద్యుల మూలంగా కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆ సమయంలో ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు నాయన ఆ వ్యక్తిని వాడుకుందాం అనుకుంటున్నాను, నీ మూలంగా ఆ వ్యక్తి నేను దీవించాలనుకుంటున్నాను కనుక నువ్వు వెళ్ళాలి, నువ్వు చేయించుకోవడం మంచిది, నీకు ఏదో బలహీనత ఉన్నది అనే ఆలోచన దేవుడు ఒకవేళ కలుగు చేస్తున్నాడు అనుకోండి, ఆ మాట దేవుడి నుంచే వచ్చింది అని నమ్మి ఒక అడుగు ముందుకేసి, ఎందుకంటే ఆయన వెళ్ళమన్నాడు కాబట్టి ఆ ఖర్చులు కూడా ఆయనే చూసుకుంటాడు. అంతేకాని టెస్టులు రాసేస్తారేమో, ఇంకోటి రాసేస్తారేమో, ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టం, అసలు ఏమీ లేకుండా చాలా బాగున్నావు తల్లి అన్న మాట ఎంత మానసికమైన ప్రశాంతతను కలుగు చేద్దండి. ఏదో ఉంది అనే భయంతో బతికే బదులుగా ఏమీ లేదు అనేటువంటి వార్త విన్న తర్వాత బతికే బతుకు ఇంకెంత ప్రశాంతత.
కృంగుదల, వేదన, నిరుత్సాహం ఏదో రకంగా అబ్బోద పెడతావంటాడు. అది దూరపరచాలనే కొన్నిసార్లు నువ్వు దేవుడి మాటను నమ్మలేకపోతున్నావు కనుక కొన్ని కళ్ళకి కట్టేట్టుగా నీకు అర్థమయ్యేట్టుగా కొన్ని చోట్లకి తీసుకెళ్తూ ఉంటాడు దేవుడు. అప్పుడైనా ఆ నిరుత్సాహం నుంచే, ఆ కృంగుదల నుంచే, వేదన నుంచి బయటకు వస్తావని. కానీ భయం, హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం, హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలంటే భయం, వాళ్ళు ఏమేమి మందులు రాసేస్తారు, ఎన్ని కాస్ట్లీ మందులు రాసేస్తారంటే భయం, టెస్టులు ఏమైనా రాస్తారేమో అనేటువంటి భయం. నిజంగా దేవుడు వెళ్ళామంటే వెళ్ళు, ఎందుకంటే ఆయనే చూసుకుంటాడు. ఆయన వెళ్ళమన్నవాడు ఎందుకు చూసుకోడు? పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు కదా. అంతేగాని ఇంట్లో కూర్చొని ఏదైపోతుంది అది అయిపోతుంది ఇది అయిపోతుంది అని ఎందుకండి? వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత రూపాయి కూడా ఖర్చు లేకుండా, అమ్మ చాలా బాగుందమ్మా నీ ఆరోగ్యం, బాబు చాలా బాగున్నావు, నువ్వు అనుకున్నావు కానీ తిండి సరిగ్గా తినక బలం సరిపోక నువ్వు అలాంటి ఇబ్బందులు పడుతున్నావు తప్ప ఏమీ లేదు, హ్యాపీగా బతికి నువ్వు 100 సంవత్సరాలు బతికేస్తా ఉన్నాడు అనుకో, బాబోయ్ అని చెప్పి ఎంత హ్యాపీగా ఉంటాము. బతుకుతాం లేదు తర్వాత విషయం. ఆ డాక్టర్ గడి మీద మాట మీద ఉంచే నమ్మకం దేవుడి మీద ఏం చేయలేకపోతున్నాం. ఉంచండి అమ్మా, ఖర్చుల గురించి భయపడకండి, లేకపోతే ఈ కొనాలని చెప్పి భయపడకండి. ప్రతి విషయంలో కూడా దేవుడి యొక్క స్వరాన్ని, దేవుడి యొక్క మాటను తెలుసుకొని ప్రయత్నించండి. ఆ మాటను తెలుసుకున్న ఆయన ఇలా చేయాలనుకుంటున్నాను కానీ నా చేతిలో అయితే చిల్లు కావలేదు. భర్త గారు చూస్తే హాస్పిటల్కి వెళ్ళి ఎంతైతే అంత ఖర్చు పెడతానని చెప్పేటువంటి భర్త కూడా కాదు, డబ్బులు ఎంతైతే అంత అవుతే నేను చూసుకుంటాననేటువంటి భర్త కూడా కాదు నాయన. కానీ నాలో నాకు తెలియనటువంటి బలహీనత అనేటువంటిది కనబడతా ఉంది. ఏం చేయమంటావు అంటే, నాయన నేను స్వస్థపరుస్తానంటే స్వస్థపరుస్తాడే, లేదు ఒకసారి ఎల్లు నీకున్న కృంగుదలు తీసేయాలనుకుంటున్నాను. నువ్వు దేని విషయాన్ని బట్టి అయితే అధికంగా ఆలోచిస్తున్నావో అదంతా కూడా నీ కళ్ళ కట్టేట్టుగా నీకు ఆ విడుదల అందించాలనుకుంటున్నాను. ఎల్లు అన్నప్పుడు ఆలోచించకుండా వెళ్ళండి. ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, ఇంక అందులో సందేహమే లేదు. ఎంత ఇబ్బంది పెడుతున్నారు చూడండి, సందేహమే లేదు. అంతేగాని లోలోపలకు వెళ్ళిపోయి గుండె నొప్పి వచ్చేస్తుందండి, నడు నొప్పి వచ్చేస్తుందండి, ఏదో వచ్చేసినట్టే ఉందండి నాకని చెప్పి దేవుడికి దూరం అయిపోయి, ప్రార్థన దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి ఇంక ఇదే పదే ఆలోచిస్తూ ఉండే బదులుగా దేవుణ్ణి ఒక్కసారి అడిగి వెళ్ళమంటావా వద్దంటావా? ఎల్లు నాయన అంటే, మరి చేతిలో డబ్బులు లేవు కదా అని అడగండి, వెళ్ళిపోండి అంతే. ఏమి లేకుండా ఆయన చూసుకుని వస్తాడు. ఆయన చూసుకుంటే దేవుడు ఆయన చూసుకుంటాడు అవన్నీ ప్రతిదానికి. అంతేగాని డబ్బులు లేవని కొన్నిసార్లు కొన్ని బలహీనతలు దాచిపెట్టుకుంటున్నావా? కొన్నిసార్లు దేవుడు వైద్యుని వాడుకుంటాను పదనాయన అంటే, డబ్బులు లేవు కదా ప్రభువా, ఖర్చులకు మళ్ళీ మందులు అంటే ఏటిని ఆలోచిస్తున్నావు? ఎల్లు, దేవుడి మాట మీద గౌరవించి ఎందుకు వెళ్ళకపోతున్నావు? దేవుడు మాట ఇస్తున్నాడు కదా, దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఒకసారి వెళ్ళి వైద్యులను సందర్శించడం ఎంతైనా సరే నీకు మంచి. ఎందుకంటే నేను మాట్లాడుతుంటే నువ్వు నమ్మలేకపోతున్నావు కనుక వైద్యులే నీకు ఏమీ లేదని చెప్తే ఆ సరైనటువంటి విడుదల నువ్వు పొందుకుంటాయేమో, ఆ మనసులో ప్రశాంతతను నువ్వు పొందుకుంటాయేమో అని చెప్పి పంపిస్తున్నప్పుడు దేవుడు అంటే అంటున్నాను నేను, దేవుడికి నీకు అట్టి సహవాసం సంబంధం ఉంటే చెయ్యండి ఏదన్నా. అది ఎప్పుడు వస్తుందంటే సంబంధం ఉండాలి. 25 years పట్టింది అబ్రహాంకి దేవుడితో అంత సహవాసంలోకి రావడానికి, ఆ స్టేజ్లోకి రావడానికి. అంతేగాని దేవుడి సహవాసం లేకుండా, దేవుడితో ఏ విధమైన సత్సంబంధాలు లేకుండా దేవుడు నాతో మాట్లాడాలంటే మాట్లాడడం. సరైన సహవాసం ఉంటే మాట్లాడతాడు దేవుడు. ప్రతిదీ కూడా ఒక తల్లి మాట్లాడినట్టుగా, ఒక తండ్రి మాట్లాడినట్టుగా, మన శ్రేయాభిలాషులు ఎలా అయితే మాట్లాడతారో అలా మాట్లాడతాడండి. నేను అనుభవిస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను, నేను మనిషి మాట్లాడినట్టుగానే ఉంటుంది. మాట్లాడతాడు ఆయన, మాట్లాడే దేవుడు ఉంది బైబిల్లో. చెవులుండి వినకుండా, కళ్ళుండి చూడకుండా, చేతులుండి ఎత్తకుండా లేని దేవుని కాదు, ఉండి చూసే దేవుడు అన్నాడు ఆయన. ఆ సహవాసంలోకి వస్తే విశ్వాసం ఒక రేంజ్లో ఉంటుంది. విశ్వాసం ఈ విధంగా ఉండాలి, విశ్వాసంలో ఆ విధంగా ఎదగాలని చెప్పి చదువుతేనో నేర్పితేనో ప్రసంగాలు ప్రసంగిస్తేనో వచ్చేది కదా విశ్వాసం. మనలో కలిగేది విశ్వాసం. నేర్పుతో రాదు విశ్వాసం అనేది, ఎప్పటికీ రాదు. ఎవరో నేర్పితే ఏదో ప్రసంగాన్ని బట్టి విశ్వాసంలో ఎదగాలనుకుంటే జరగదు. మనంతటా మనకు కలిగేది విశ్వాసం. దేవుడి సహవాసాన్ని బట్టి వచ్చేది విశ్వాసం. దేవుడి యొక్క సంబంధాన్ని బట్టి అది ఎదిగేటువంటిది విశ్వాసం. ఆ సంబంధం ఉండాలి దేవుడితో మీకు. అబ్బరంగా సంబంధం ఉంది. అందుకే ఆయనతో నడిచాడు ఉంది బైబిల్లో. నాతో పాటు నడిచాడు అబ్రహాం అంది బైబిల్లో. ఆ సహవాసం లేకుండా
దేవుడి స్వరం సాతాన స్వరం తెలియకుండా, దేవుడితో మాట్లాడేటువంటి అనుభవాలు లేకుండా వెళ్ళిపోతాడు అంతే అంటే ఏం చేయడు ఆయన. సహవాసం కావాలి, ఆయన చూసుకుంటాడు. కొన్ని విషయాల్లో డబ్బులు లేవని భయపడకండి, చేతిలో చిల్లి గవ్వలేదు కదా ఎక్కడికి వెళ్తామని చెప్పి భయపడకండి. ఒకవేళ ఎప్పుడైనా దేవుడు మాట్లాడి వెళ్ళిపో అని చెప్పి ఏదన్నా పనులు కానీ నీకు అప్పచెప్తే వెళ్ళిపో అంతే ముందుకు. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు. ఆయన మాట మీద నమ్మకం ఉంచు. చేతిలో రూపాయలు లేదు, అక్కడికి వెళ్తే ఏ మొహం పెట్టుకుని వెళ్తాం, ఇక్కడికి వెళ్తే ఏ మొహం పెట్టుకుని వెళ్తాం, అక్కడికి వెళ్ళమన్నాడు మరి ఏమో చేతిలో ఏమీ లేదు, ఎంతో కొంత ఇవ్వాలి కదా, ఎందుకు వెళ్ళమన్నప్పుడు వెళ్ళి ఆయన చూసుకుంటా అన్నాడు కదా. కొంతమంది యవన బిడ్డల్లో కూడా ఈ అవిశ్వాసం అనేది చాలా ఎక్కువ మొత్తంలో కనబడుతూ ఉంటుంది. వీళ్ళకున్న ఆశ ఏమో బాగా మంచి చదువులు చదువుకోవాలని వీళ్ళకుంటుంది, మంచి విద్యల్లో అభ్యసించాలని వీళ్ళకుంటుంది. దేవుని అడుగుతూ ఉంటారు, నాయన నాకు ఈ గ్రూప్లోకి వెళ్ళాలని ఉంది నాయన, లేకపోతే ఈ చదువు చదవాలని నాయన, లేకపోతే ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలని తండ్రి అని చెప్పి అడుగుతున్నావు. అడిగినప్పుడు ఆయన ఏదో ఒకటి మళ్ళీ తిరిగి ప్రతిస్పందిస్తారు కదా. నువ్వు చదువమ్మా, ఆ కాలేజ్ చూపించాడు బాబు, ఆ కాలేజీలో మేము ఎక్కడ చదవగలమండి, ఆ కాలేజీలో మేము ఎక్కడ ఫీజులు కట్టమండి బాబు, ఆ గ్రూప్ మేము అలాగ చదవగలం బాబు, మా స్తోమత అది కాదని, మా కులం సరిపోదండి. చిన్న కులాలకైతే అలాంటివి వస్తాయి తప్ప మేమే పాటు వాళ్ళమండి బాబు అని చెప్పి అంటున్నావు తప్ప, ఆయన చెప్పిన కాలేజ్ ఆయన తీసుకోమన్న గ్రూప్ తీసుకోవడానికి ఎందుకు నమ్మలేకపోతున్నాం మాటని అంట. దేవుడిని ఇప్పుడు కొత్తగా చదువుకుంటున్న వ్యక్తులు, లేకపోతే పలానా గ్రూపుకి వెళ్ళాలనుకుంటున్న వ్యక్తులు, లేకపోతే ఇంటర్ తర్వాత 10th తర్వాత ప్రత్యేకమైనటువంటి కోర్సులు చేయాలనుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడి అడగాలి. మనం అడిగినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఈ కాలేజ్ చాలా మంచిది, నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది, లేకపోతే ఈ గ్రూప్ తీసుకో ఈయనకి చాలా మంచిది అని అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలమ్మో, దేవుడు అన్నాడు కనుక ఇంకా ఆయనే చూసుకుంటాడు అన్న రీతిలో వెళ్ళరు. అయ్య బాబా ఆ కాలేజీలో మేము చదవగలమా, ఆ గ్రూపుల్లో మేము చదవగలమా, రాణించగలమా? చిన్న రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ గ్రూపుల్లో చదువుల్లోకి వెళ్తే ఉద్యోగాలు వస్తుంది తప్ప మా కులానికి ఆ ఉద్యోగం రాదని అయిపోతున్నావు. కానీ దేవుడి మీద నమ్మకం ఉంచి ముందుకు వెళితే ఎందుకు రాదా? మంచి చూపిస్తున్నాడు దేవుడు. చదివించలేమండి బాబు మా పిల్లల్ని, ఫీజులు కట్టలేమండి బాబు మా పిల్లలకి. అయ్యి బాబు అంత పెద్ద గ్రూపులే పాస్టర్ గారు అంటే అన్నారు కానండి, మేము ఎక్కడ చదివించగలం, మా స్థాయి ఏ పడుతుంది, మా తాహత ఏ పడుతుంది బాబు, ఆ కాలేజ్ అంటారు ఏంటండి అంటున్నావు. కానీ ఎందుకు ఆ మాట నమ్మి ఒక అడుగు ముందుకు వెళ్ళలేకపోతున్నావో? కిరణ్ గడి విషయంలో అదే జరిగిందమ్మా. మీ అందరికీ తెలిసిన విషయమే, అది ప్రత్యేకమైన విషయం అయితే ఏం కాదు. వాళ్ళకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే వాటిల్లో ఒకవేళ ర్యాంక్ వచ్చినా సరే చదివించే స్తోమత వెళ్తా కాదు. భర్త గారు లేరు, ఫీజు కట్టడానికి తండ్రి గారు లేరు, ఉన్న రాబడి ఏదో ఒక 5,000 6,000 ఎంత వస్తాయేమో నాకు తెలిసి. ఆ ముగ్గురు ఇంటి పోషణ జరగాలి, కరెంటు బిల్లు కట్టాలి, గ్యాస్ కట్టాలి, ఇవన్నీ కట్టని దాని మీద ఇంజనీరింగ్కి మనం ట్రై చేయడం తప్పేం కాదు. ఒకవేళ వస్తే చదవడం చాలా కష్టం కదా, చదివించేటువంటి స్తోమత లేదు కదా వెనకాల. మనం అలాంటి పెద్ద చదువులు పరిగెట్టలేమరా బాబు అని తల్లిగారు ఆ కొడుకు చెప్పే ఉంటాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు వెళ్ళాలి, నీకు నేను అక్కడ సిద్ధపరిచాను, నేను అక్కడే నిన్ను వర్ధిల్లింప చేయాలనుకుంటున్నాను అన్న మాట మీద ఆడ నమ్మకం ఉంచాడు. ఎవరు వద్దన్నారు? తల్లిగారు వద్దన్నారు. ఇంట్లో వెనకాల కూడా ఇటు బాగుపడతాయి ఇప్పుడు చూడలాగే ఏటో ఏం అవసరం లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారంట. కానీ దేవుడు మనిషి చెప్పిన మాట మీద నమ్మిక ఉంచి వెళ్ళి రాసి వచ్చేసిన తర్వాత ఎలా రాసా కాస్తమని అన్న 2 రోజులకి ఫ్రీ సీట్ వచ్చింది. 7 లక్షలు చదివించగలడు, చదివించగలరా తల్లి? ఆయన చదివించున్నాడు, ఆయన చూసుకుంటాడు. నీకు అర్థం అవట్లేదండి అది. నిన్ను అనుభవిస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను. ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచితే ఎలాంటి అద్భుతమైన విజయాలు పొందుకుంటామో చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు. ఆ మాట మీద నమ్మకం ఉంచలేకపోతున్నాం. ఎందుకంటే మన స్థాయి ఆ మాటకు అనుగుణంగా కనబట్టలేదు, మన యొక్క స్థితి ఆ దేవుడి మాటకు అనుగుణంగా కనబట్టలేదు. మన వెనకాల వచ్చే రాబడి, మన వెనకాల ఉన్న స్టామినా ఆ దేవుడి మాటకి పొరపాటును కూడా పోలికగా కనబడట్లేదు. కనుక కష్టం అని మనం అనుకుంటున్నాం. కానీ కష్టమైనటువంటి ఆ మాటని నువ్వు నమ్మేవనుకో, ఆయనే. చెప్పండి, ఓసీ కాబట్టి నీకు ఉద్యోగం రాదా? ఆవిడ ఓసీ కదా ఏంటి? మీరు బీసీయా ఓసీయా? గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు?
ఓసీ కదండి. మేము అలాంటి పెద్ద పెద్ద చదువులు చదివిన ఉద్యోగాలు రావడం కష్టమండి. ఏండి, ఓసీ కదండి. అందుకనండి ఆ కాలేజీలో చదవడం చాలా కష్టమండి. అన్ని ఫీజులు కట్టలేమండి. దేవుణ్ణి అడిగావా ఎప్పుడన్నా? నువ్వు ఓసీవా, బీసీవా, ఎస్సీవా, ఎస్టీవా, ఇంకోట అన్నది ప్రక్కన పెట్టు నాయన. నాకు ఈ చదువుకోవాలని అనిపిస్తుంది, నాకు ఈ కాలేజీలో విద్యాభ్యాసాన్ని జరిగించాలని ఇష్టపడుతున్నాను, నాకు అలాంటి స్థానాన్ని నేను కోరుకుంటున్నాను, ఇలాంటి గ్రూపులో వెళ్ళాలని అనుకుంటున్నాను, ఈ చదువు నేను చదవాలనుకుంటున్నాను, నీకు ఇష్టమా కాదని అడిగితే ఆయనకి ఏదైతే ఇష్టమో అది నీకు తెలియజేస్తాడు. అలాంటప్పుడు గుడ్డిగా వెళ్ళు. ఆయన మాట మీద నమ్మకం ఉంచి గుడ్డిగా వెళ్ళు. ఆయన చూసుకుంటాడు. ఫీజులు ఎన్నో ఖర్చు అయినా, వెనకాల డబ్బులు ఎన్నో అవసరం వచ్చినా ఆయన చూసేసుకుంటాడండి. ప్రసన్న గారు టెన్షన్. ఏ కాలేజీ పెట్టాలి వీడితో పెట్టు 4 రోజులు పాపం ఇంట్లో నేనేం టెన్షన్ పడలేదు. అదేంటి, దేవుడు అన్న మాటనే అన్నాను, ఆయన వెళ్ళమంటేనే నేను అంత బలవంతంగా పంపించాను. మరి ఆయన ఏదో కార్యం చేయాలి కదా, చేస్తాలే వదిలేశాను. 4వ రోజు మెసేజ్ చేశాడు, ఫ్రీగా వచ్చేసింది సీట్ అని చెప్పి. ఆలస్యం అవుతుంది కానీ ఆటంకం మాత్రం జరగకుండా మాత్రం ఉండదు. అది ఆలస్యం అవుతుంది. సరిగ్గా చక్కగా నాణ్యంగా దేవుని వదిలిపెట్టకుండా చదివితే ఖచ్చితంగా అయిపోతాడు. 3-4 సంవత్సరాలు లేడు. స్తోమత అయితే తల్లిది కాదు. కానీ దేవుని యొక్క మనిషి మాట మీద నమ్మకం ఉంచాడు. అయ్య బాబోయ్, ఎక్కడ మన పొరుగు ఎక్కడ, మన జీవితం ఎక్కడ, మన స్తోమత ఎక్కడ అనే పరిస్థితుల్లో కూడా దేవుడు మాట చెప్పాడు కనుక ఆ మాట మీద నమ్మకం ఉంచాలని ఒక అడిగేశాడు కనుక జీవితం ఎలా టర్న్ అయిందో చెప్పక్కర్లేదు. ఇంక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ చదువుకోవాలని అనుకుంటే చదువుకోండి అమ్మ, చక్కగా దేవుణ్ణి అడిగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను కదా అడగలేసింది, దేవుణ్ణి అడగండి. నాకు ఈ గ్రూప్ అంటే ఇష్టపడుతున్నాను, ఈ కాలేజ్ అంటే ఇష్టపడుతున్నాను, కానీ మా అమ్మగారికి ఫీజు కట్టలేరు, మా నాన్నగారు ఫీజు కట్టలేరు, వెనకాల వచ్చేది కూడా ఏమీ లేదు నాయన అని అడిగినప్పటికీ దేవుడు చాలా పెద్ద కాలేజీలో నువ్వు జాయిన్ చేయాలని అంటే నోరు మూసుకుని ప్రభు అయితే మీరే ఆ మార్గాల సరళపరచండి అని చెప్పి విశ్వాసంతో ప్రార్థిస్తే ముందుకెళ్ళిపో, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. అంతేగాని లేదండి ఆ గ్రూప్కి వెళ్తే ఉద్యోగం కష్టమండి, మా కులాలకి రావండి అలాంటివి, ఎక్కడ అవిశ్వాసంతో కూడిన మాటలే, అవిశ్వాసంతో కూడిన ఆలోచనలు అన్నీ కూడా. దేవుడు ఏది చెప్పినా సరే అది జరిగిస్తాడు. నమ్మకం ఉంచితే అబ్రహాం ఉంచినట్టుగా నువ్వు ఉంచగలగాలి. అందులో సందేహమే లేదు. డాక్టర్ గారు ఇంకా అసాధ్యం అన్నారండి, డాక్టర్ గారు ఇంకా జరగదంటున్నారండి, డాక్టర్ గారు పని అవదమ్మా వయసు రీత్యా వస్తున్నాయి కాబట్టి ఇంకా అనిపించాలని చెప్పి వాళ్ళ మాటలు పట్టుకుని ఎడతారేటండి. వాక్యం ద్వారాగానేమో దేవుడిని బలపరుస్తాను, స్వస్థపరుస్తాను, నిలబెడతానని చెప్పి వాక్యం ద్వారాగా కళల మూలంగా దైవజనుడి మూలంగా అనే మాటలు మాట్లాడుతుంటా మాట మీద నమ్మకం ఉంచలేకపోతున్నావా? నమ్మకం ఉంచలేకపోతున్నావా తల్లి? నేను నిన్న క్యాన్సర్ పేషెంట్ వచ్చారు, దేవమణి గారు వాళ్ళ అబ్బాయి, మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ ఒకసారి వచ్చారు, నిలబడిపోయి కూర్చోలేపాడు, చచ్చిపోతాడని చెప్పి చాలామంది డాక్టర్లు అన్నారు. ఇక్కడ ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు మాట ఇచ్చాడు, నిలబెడతాను కానీ ఆత్మకు మాత్రం స్వస్థత ఇస్తానన్నాడు. అదే మాట కుటుంబాన్ని పిలిచి చెప్పాను, ఎక్కువగా ఆలోచించకండి, కొన్ని రోజులు బతుకుతాడు కానీ స్వస్థత అనేది ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు, బాగుంటాడు ఉన్న రోజులు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత చివరిలో దేవుని తెలుసుకుని చచ్చిపోయాడు. అది కావాలి. ఆయన చెప్పిన మాట నెరవేరలేదా? వాళ్ళు అన్నట్టుగా మందిరానికి కానీ తీసుకురాకపోయి ఉంటే దేవుడిని తెలుసుకుందినా వ్యక్తి, దేవుడు ఎలాంటోడో తెలుసుకుందినా? చివరి క్షణం వరకు కూడా ఏసే అంటూ ఉన్నాడు, చచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నేను అంటాను ఖచ్చితంగా, చెప్పాను, బతకడని చెప్పాను. ఆత్మకు మాత్రం స్వస్థత ఉంటుంది. స్వస్థత అనేది శరీర సంబంధమైంది కాదంటే ఇలా అమ్మగారు కొంచెం కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకున్నారు అన్నమాట. ఇందులో లేనిదేముంది, అందులో ఏం లేదు. ఆ రత్నం గారి బంధువులు సురేష్ అన్న వ్యక్తి ఒకసారి తీసుకెళ్ళడం జరిగింది, కష్టం కానీ దేవుడిని తెలుసుకుని చచ్చిపోయే వ్యక్తి, పరలోకంలో ఉన్నాడు ఆ వ్యక్తి. దేవుని మాట నమ్మండి, జీరోలో కూడా నమ్మడం మొదలు పెట్టండి. కష్టం అని అనుకోకుండా ఏది కూడా, ప్రతి పనిలో కూడా దేవుడి చిత్తాన్ని తెలుసుకోండి. దేవుడి చిత్తం తెలుసుకోకుండా, దేవుడి మాటను కనిపెట్టకుండా, దేవుడి యొక్క స్వరాన్ని ఎరగకుండా మీరు చేసేటువంటి పనుల్లో మీకు రాణింపు అనేది ఉండదు. ఏదైనా సరే దేవుణ్ణి అడిగి నాయన నీకు ఇష్టం అని అంటే
నీ స్థితికి చాలా పెద్దదైనప్పుడు కూడా అవతలదే దేవుడు అన్నాడు కాబట్టి ఆ విషయంలో వెళ్ళిపో. అంతేగాని బ్యాంకులో లోన్ ఇస్తానన్నాడని, అప్పిచ్చుకోడు రెడీగా ఉన్నాడని ఇల్లు కట్టడంలో గొప్పతనం ఏం కాదు. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా సరే ఇంటి నిర్మాణానికి పునాదులు వేయడం గొప్పతనం. బ్యాంకు లోనుడితో మాట్లాడుకున్న తర్వాత కాదు ఇల్లు కట్టడం గొప్పతనం. దేవుడు మాట ఇచ్చాడు అనుకో, నీకు ఇల్లు ఇస్తానో సొంత ఇల్లు ఇస్తానని దేవుడు ఒకవేళ దర్శనం మూలంగా, వాక్యం మూలంగా, సేవకుల మూలంగా నీకు ఒక చక్కటి నివాసాన్ని కల్పిస్తానని దేవుడు మాటిస్తే 0 నుంచి నువ్వు మొదలుపెట్టచ్చు. లోన్ ఉండాలి, లేకపోతే ఇంకోటి ఉండాలి. ఇల్లు కట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు కదా. ఇల్లు కట్టుకోవడం అంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువైపోతుంది కదా. ఇల్లు కట్టుకోవడం కనుక ఈ రోజున బ్యాంకు లోన్ అన్నీ కూడా మాట్లాడుకొని మొదలు పెడతాము. ఒకవేళ అనుకున్న దానికంటే కూడా ఖర్చు ఒకవేళ ఎక్కువైపోతే వెంటనే డబ్బులు సెట్ చేసేటువంటి రీతిలో కూడా ఉండాలి కనుక అప్పు ఇచ్చేటువంటి వాళ్ళతో కూడా ముందు మాట్లాడేసుకుని తర్వాత పనులు మొదలు పెడదామన్నది విశ్వాసం కాదు. దేవుడు ఒకవేళ నీకు ఇల్లు ఇవ్వబోతున్నానో నీ పనులు ప్రారంభించు అనే అంత సహవాసం దేవుడికి నీకు మధ్యన ఉండగలిగితే ఏమీ లేకపోయినా సరే పనులు మొదలు పెట్టగలగాలి. ఎవరిని బట్టి చెప్తున్నా తెలుసా? ఈయన చూశాను నేను అలాగా. చేతిలో డబ్బు ఉన్నప్పుడు, బ్యాంకులో లోన్ ఇచ్చేవాడు ఉన్నప్పుడు నిర్మాణాలు మొదలు పెట్టడం గొప్పతనం కాదు. దేవుడు మాట మీద నమ్మకం ఉంచి పునాదులు లేపుతావు చూడు, అది నిజమైన గొప్ప విశ్వాసం. ఇల్లు కట్టాలంటే అన్నీ వెనకాల సెట్ చేసుకోవాలంట. ఇల్లు కట్టాలంటే డబ్బులన్నీ కూడా సమకూర్చుకోవాలంట. ఇల్లు కట్టాలంటే బ్యాంక్ వాడితో మాట్లాడుకొని కానీ మొదలెట్టరంట. అది మీ విశ్వాసమేమో, కానీ మా తాత నేర్పిన విశ్వాసం ఏంటి తెలుసా? దేవుడిచ్చిన మాట మీద కట్టడం మా విశ్వాసం. ఆయన మాట మీద కట్టడం మా విశ్వాసం. డబ్బులు ఉంచుకొని కట్టడం కాదు, దేవుడు మాటను ఆధారంగా చేసుకుని పనులు మొదలు పెట్టిన సేవకుడైనా. గాదం ఎస్తర్ గారి ఇంటి ముందు ఉండేవాళ్ళని అద్దెకి మేము ఎన్ని అద్దెళ్ళు తిరిగామో మాకు తెలుసు. సొంత ఇల్లు కూడా అద్దెంట్లో తిప్పించాడు దేవుడు. ఎందుకంటే అద్దెల్లో ఎంత శ్రమ ఉంటుందో, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారో అని చెప్పి తెలియజేయాలన్న పాఠం అది. యూరియా బస్తాలు ఇల్లు ఉండేది ఇక్కడ, కాళ్ళన్నీ కూడా పాడైపోయి సొంత ఇల్లు అద్దెల్లో తిరిగామండి. ఇదేంటని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు తిప్పాడు మన అలాగా. సొంత ఇల్లు ఉండటం వల్ల ఎంత ప్రయోజనం, అది ఎంత ధన్యత ఉంటుందో సొంత ఇల్లు వస్తుందని మనకు తెలాలంటే ఏమీ లేని వాళ్ళగా తిరగాలని తిప్పించాడు మమ్మల్ని. అప్పుడు ఈ ఇల్లు యొక్క విలువ తెలుసుకున్నాం. సొంత ఇల్లు చిన్నప్పటి నుంచి సొంత ఇల్లు బతికితే ఇది విలువగా ఇస్తాం మేము. యూరియా బస్తాలు అన్నీ ఉండి ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ ఉండేది, అక్కడ బతికిచ్చాడు దేవుడు మమ్మల్ని. అక్కడ కూడా ఉన్నాం మేము కొన్ని రోజులు. గాదమేశ్వర్ గారు ఇంటి ఉంది ఎదురుగాడ, ఆయన పేరు నాని, ఏలూరు నుంచి వస్తూ ఉంటారు. వస్తున్నారు తల్లి. అయినా నాకు చాలా ఇష్టమైన, చాలా స్లిమ్గా ఉంటుంది ఆయన ఫేసు, చాలా పొలైట్గా మాట్లాడుతూ ఉంటాడు వ్యక్తి. నాకు చిన్నమైన చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మా కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తే ఉండొచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది. నాకు నచ్చాడు ఆ వ్యక్తి అప్పుడులో. మరి ఇప్పుడు ఆయన ఎలా అవుతుందో నాకు తెలియదు. కానీ ఆ ఇంట్లో ఉన్నప్పుడు, అద్దెంట్లో ఉన్నప్పుడు దేవుడు తాతయ్య గారు దర్శనం అందించాడు. ఏ దర్శనం అంటే, కొత్తూరు వీధి పల్లా మాసినే కదండి ఈ ఓనర్ గారు. ఏమండి బొలుసు ఏంటండి ఆయన పేరు? వెంకటేశ్వరరావు గారు అని స్వరం వినబడుతుందండి చెవులోని తాతయ్య గారికి. బొలుసు వెంకటేశ్వర్లు అంటుంటే బొలుసు వెంకటేశ్వర్లు అంటున్నారంటే సంఘంలో బొలుసోళ్ళు ఎవరు లేరు కదా. కమ్మ సమాచార వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే పుట్టవాళ్ళు ఉన్నారు, లేకపోతే మీ ఇంటి పేరు ఏంటైనా చిన్న బొడ్డోళ్ళు ఉన్నారు. ఇద్దరు తప్ప అంతకు మించోళ్ళు ఏమన్నా ఉంటారు? రూతాయమగాళ్ళు ఉండొచ్చు కదా. బొలుసోళ్ళు ఎవరండి బాబు? బొలుసు ఇల్లు గురించి మాట్లాడుతుంటే మందిరం కట్టుకోవాలనైనా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే బొలుసు వెంకటేశ్వర్లు అంటాడంటే 2-3 రోజులు తాతయ్య గారికి ఏం అర్థం అవ్వలేదు. 4వ రోజు దేందలగరితో పిలిచి, నాయనా ఇక్కడ ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు బొలుసు వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి ఎవరన్నా తెలుసు? అయ్యి బాబోయ్, ఆయన తెలియకపోవడం ఏంటంటే బాబు, మా ఊళ్ళే బాబా దేవుడు మాట్లాడుతున్నాడు. బొలుసు వెంకటేశ్వర్లు అంట చోట మందిరం కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వాళ్ళకి ఏమన్నా స్థలాలు ఉన్నాయా, ఒకవేళ వాళ్ళు అమ్మాలని అనుకుంటున్నారా అని అడిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిన తర్వాత
మేము నిజంగానే అమ్మాలనుకుంటున్నాము. ఆయనకి ఆ పేరు తెలియదు, బొలుసు వెంకటేశ్వరుల పేరు. ఎప్పుడూ కొత్తూరు వీధికి వచ్చినటువంటి అనుభవాలు కూడా తాతయ్య గారికి లేవు. ఇక్కడ స్థలాలు ఖాళీగా ఉన్నాయని కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా విశ్వాసులు ఉంటే ఆ విశ్వాసి యొక్క గృహ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఎన్నో చూసి ఉండాలి. కానీ ఇక్కడికి ఎవరికి వచ్చే అవకాశం కూడా లేదు. కానీ దేవుడి మాటను ఎప్పుడైతే నమ్మి బొలుసు వెంకటేశ్వర్లు అనే స్వరాన్ని విన్న దైవజనులు ఆ వ్యక్తితో మాట్లాడడం మొదలెట్టారో అనుకున్న రీతికే చక్కగా ఆ విక్రయించడానికి లేకపోతే స్థలం కొనుక్కోవడానికి దేవుడు కృప అందించాడు. పెద్దగా ఏం ఆలోచించలేదు. బొలుసు ఆ సహవాసం ఇస్తుందమ్మా నమ్మకం. దేవుడితో ఉన్న సహవాసం అట్టి విశ్వాసంలోకి నడిపిస్తుంది మనకి. దేవుడితో సహవాసం లేకుండా విశ్వాసంలో ఎదగాలంటే కష్టం. దేవుడితో సంబంధం లేకుండా దేవుడి మాట మీద నమ్మకం ఉంచాలంటే కష్టం. సహవాసం మెయిన్. దేవుడే 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 మనకి ప్రతిదీ దేవుడే. అలాంటి సహవాసంలో ఉన్న వ్యక్తులతోనే దేవుడు మాట్లాడతాడు. అందరితో మాట్లాడ్డు ఆయన. సత్సంబంధం కావాలి ఆయనకి. ఆయన గణపరచు వారినే నేను కూడా ఏం చేస్తాను, గణపరుస్తాను. ఇప్పుడు నా స్కూల్లో ఏదో పిక్నిక్కి వెళ్ళాలి, 100 రూపాయలు ఇమ్మన్నారు స్కూల్ స్టాఫ్ అంతా కూడానే. మా నాన్నగారి దగ్గరికి వచ్చేసాను. మా నాన్నగారు చెప్తే ఒప్పుకోరు. అయినప్పుడు కూడా నాన్నగారు మీరు ఇస్తున్నారంతే నాకు తెలదు, నేను చెప్పేస్తున్నా అక్కడ ఇస్తున్నారని చెప్పేస్తున్నావు. ఏమి చేస్తాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనేమన్నా ఎలాగనుకున్నావు నువ్వు అని అన్నా సరే ఇస్తున్నారు, మీరు ఇస్తున్నారు నాకు తెలుసు, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయిన తర్వాత రీడు ఇస్తున్నానంటే ఏంటి, నేను అంటున్నాం కదా అన్న వ్యక్తి కూడా ఏం చేస్తాడు, సార్ నా మీద అంత నమ్మకం అని చెప్పి 100కి 200 పట్టుకుని వెళ్ళి కట్టి అంటారా నీకు బేసిక్గా అర్థంలో చెప్తున్నానండి. నమ్మకం ఉంచాలండి అని గౌరవించినట్టు విశ్వాసం అంటే. చిన్నప్పుడు జరిగినవి అన్నీ గుర్తొస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను నేను. ఏమన్నా అలాంటి అది వెళ్ళడానికి వీల్లేదు అనేవారు. అది నాకు అది వెళ్తా, నేను ఆల్రెడీ మా డాడీ ఇస్తాను నాన్నగారు ఇస్తారని చెప్పేశాను, రాయించేసాను కూడా. మా గ్రూప్ లీడర్తో అమ్మడో చూసావు వీడు అమ్ములు రాయించారంట రా ఏమో నా తెలదా అని వెళ్ళిపోయి మా అమ్మ పక్కకి. మీరు ఇచ్చేస్తున్నారు నాన్నగారు తెలుసు నాన్నగారు, నేను చెప్పేసాను రే 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 అని అన్నాయి. రేపు పొద్దునకి ఇంకో అడిగావు కదా వెళ్ళి బయటికెళ్ళి. అది గౌరవం. అది అధికమైన నమ్మకం ఉంచడం, అధికమైన విశ్వాసం ఉంచడం, దేవుణ్ణి గౌరవించడమే. అది చెబితే రాదమ్మా, అది అనిపిస్తూ వచ్చేది. అది స్థలం వచ్చేసింది. స్థలం మరి దేవుడు మాటిచ్చాడు, మాటిచ్చిన దాని మీద కట్టాలి. స్థలం అయితే కొన్నాం కానీ కట్టడానికి సిల్లి కావలేదు. కానీ దేవుడు మాట చొప్పున కొనేసాం. పునాదులు వేయగలిగే అంత డబ్బు మాత్రమే ఉంది. పునాదులు వేసిన తర్వాత డబ్బులు లేవు. ఇంక మళ్ళీ తర్వాత పనులు చేయడానికి చేతిలో డబ్బులు లేవు. అప్పుడు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అన్న మాట్లాడు తెలుసా, పేర్లు చెప్పను కానీ నిజంగా దేవుడు మాట్లాడా పాస్టర్ గారు మీతోని, పాస్టర్ గారు దేవుడే ఇచ్చాడా దర్శనం, బొలుసు వెంకటేశ్వర్లు బొంటేశ్వరులు అన్నారా, ఇక్కడికి వచ్చి ఆడేస్తావా, ఎందుకు పునాదుల మధ్య పని అంతా అయిపోయింది ఓయ్ అలా నువ్వు ఆయన అన్నాడు. నెరవేరుస్తాడంటే ఇశ్రాయేలు వెళ్ళి ముసళ్ళు అలా ప్రార్థన చేసుకుంటుంటే ఎవరు వచ్చి ఈపుకోకారంట. తర్వాత జరిగింది ఏంటో నేను చెప్పక్కర్లేదు. యెహోవాయే చెప్పండి, ఆయన మాట మీద నమ్మకం ఉంచాలి. వాళ్ళు ఎవరో తెలియదు, మనం ఎవరో తెలియదు. అంటే వాళ్ళ మూలంగానే కట్టబడిందని నేను అంటలే, కానీ నాన్నగారి చేతులు ఎన్ని ఉన్నాయి ఇల్లు నాకు తెలుసు. మా అమ్మగారు నా కొరకు మా చెల్లి కొరకు దాచిన డబ్బు అంతా ఇందులో పెట్టేసింది. మాట ఇచ్చాడు కానీ తాతయ్య దగ్గర చిల్లి కావలేదమ్మా, చిల్లి కావలేదు. 30,000 40,000తో పని మొదలెడితే ఈరోజు ఇంత పెద్ద మందిరి ఇచ్చాడు దేవుడు. మనకి నమ్మగలగాలి, ఆయన మాట మీద నమ్మకం ఉంచగలగాలి. ఆయనే చూసుకుంటాడో అన్నంత నమ్మకంలోకి వెళ్ళాలండి. ఏదైనా సరే అది ఎలా ముందున్నటువంటి స్థితి ఎంత పెద్దదైనా సరే, వెనక ముందున్న ఖర్చు ఎంత పెద్దదైనా సరే, ఆ పని ఎంత భారమైందైనప్పటికీ కూడా దేవుడు అన్నాడు కాబట్టి ఇంక మేము ఆలోచించకూడదు, ఆయన చూసుకుంటాడని చెప్పి వదిలేయాలి. అంతేకాని పదే ఆలోచిస్తూ పదే తలస్తూ పదే దాని గురించి పీకేసుకుంటున్నామంటే ఆయన మీద నీకు ఏమీ లేదన్నమాట. ఆయన చూసుకుంటాడన్న నమ్మకం లేనప్పుడు అధికమైన ఆలోచన వస్తుంది నీకు. అప్పులు తీరుస్తాడని చెప్పి దేవుడు మాట ఇచ్చాడా, ఇక మాట్లాడకూడదు, దాని గురించి ఆలోచించకూడదు. తీరుస్తున్న మాట ఉంది కాబట్టి తీర్చేస్తాడు, ఆయన చూసుకుంటాడు. ఆ నమ్మకంతో దాన్ని వదిలేలే. స్వస్థపరుస్తున్న మాట ఇచ్చాడా, ఇచ్చాడు కాబట్టి ఇంకా ఆలోచించకూడదు, ఆయన స్వస్థపడుతున్నా వదిలేలు దాన్ని. అంతేకాని ఆలోచిస్తాను అంటాను ఇంక తీరలేదు అప్పిది,
ఇక తీరిలా లేదు అప్పది. అప్పుల గురించే బెంగడేసుకుంటున్నాను నేను. అప్పులు తీరకుండా చచ్చిపోతే ఎవరేమంటారో పిల్లలుగా. నీకు విశ్వాసం ఉంటే ఆ మాట నీ నోట రాదు. ఎప్పుడు ఆయన చెప్పిన తర్వాత కూడా మాట రాకూడదు. రాకూడదు. ఇన్ని వాగ్దానాలు చేశాడమ్మా దేవుడి సంఘ బిడ్డల మీద. నీ బిడ్డల జీవితాల్లో దేశంలో ఉన్నతమైన రీతిలో నిలబెడతానని వాగ్దానం చేశాడు. తల్లిదండ్రుల ఆ మాటలు మీరు ఏం ఉంచలేకపోతున్నారో, నమ్మకం ఉంచలేకపోతున్నారు. మీకు నూతనమైన గృహం, ఎవరికి వెళ్ళినంత గృహం ఇవ్వబోతున్నాడని చెప్పి దేవుడు మాట ఇచ్చాడు. ఎక్కడ జరుగుతుంది బాబా? జరగదా? అప్పులే తీర్చలేకపోతున్నాం, ఇంక ఎప్పుడు కడతాం? నమ్మకం ఉంటే ఆ ఆలోచన రాదో. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నమ్మకం ఉంచాలి. ఆశతో పాటుగా ఆ ఆశని కూడా తృప్తిపరచగలిగే నమ్మకం నీకు ఉండాలి. వదిలేస్తావు నిజంగా. మరి ఒక్క మాటలు చెప్తాను చూడండి. ఇది బోధిస్తానో ప్రసంగిస్తానో మీకు నేర్చుకునేది కాదు, వచ్చేది కాదు, మీకు రావాలి. కానీ చాలా టఫ్ అయినా సరే కొంచెం అర్థమయ్యే రీతిలో చెప్తాను చూడండి. దేవుడిని అడగండి ప్రతిదీ కూడా. దేవుడిని అడిగి దేవుడు ఇష్టమైతే అడిగేయండి ముందుకి. అడిగేసి ముందు మాత్రం మళ్ళీ ఆలోచించకండి. జరుగుతుందో లేదా, అవుతుంది లేదా, తీరతాయి లేదా, మళ్ళీ వెనక్కి తిరగకూడదు. సింహం వలే ముందుకెళ్ళమన్నాడు ఆయన. ముందుకెళ్తా సింహం, వెనక్కి తిరగకుండా. ఎప్పుడన్నా సింహం చూసారా? వెనకాల ఎన్నో వచ్చేస్తుంది, నేను చూస్తుంది, అది వెళ్ళిపోతుందా, ముందుకెళ్తుంది, పరిగెట్టుకుంటూ పోతుంది. మన దేవుడు ఆ జీవితం పోల్చబడ్డాడు. వెళ్ళిపోండి. దేవుడు మాట మీద నీకు నమ్మకం ఉంటే, నీతో మాట్లాడే సేవకుల్లో దేవుడు మాట్లాడుతాననే విశ్వాసం నీకుంటే, ఈరోజు వాక్యం ద్వారాగా మాట్లాడింది దేవుడే అనే అభిప్రాయంలోకి నువ్వు వెళితే, ఆయన నీ జీవితంలో ఏదో ఒక మాట ఇచ్చాడు ఈరోజు అన్నటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే, గుడ్డిగా దేవుడు చేస్తాడు. నిలిపో, మళ్ళీ ఆలోచించక దాని గురించి. ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు నడిచే వ్యక్తివైతే ఆయనే చూసుకుంటాడు. ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, ఇంక అంతకు మించింది. నేను అలాగే ఉంటానమ్మా. నేను దేన్ని ఆశపడినో, ఒకవేళ ఆశపడ్డానంటే అయిపోయిందని నమ్ముతాను. ఫిక్స్ అయిపోతాను, వచ్చేస్తుందని. గుడ్డి విశ్వాసం, పిచ్చోండి నేను దేవుడు అంటే. ఈ భూమి మీద నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే దేవుడే అంటాను. దేవుడి తర్వాత ఎవరు ఇష్టం అంటే నా భార్యనో, నా తల్లినో, ఇంకోలో అని ఏదో చెప్తాను తప్ప, అందరికంటే ఇష్టం ఎవరంటే దేవుడే. పిచ్చైనా అంత గుడ్డి విశ్వాసం నాకు. నేను ఏది దేవుని అడగనో, ఒకవేళ నాకు కావాలి అని అనిపించిందంటే అది వచ్చేస్తుందని ఫిక్స్ అయిపోతాను నేను. అది నేను పొందేసుకుంటున్నాను ఫిక్స్ అయిపోతాను నేను. ఫిక్స్ అయిపోతాను నేను. కారు కొనకుండా కారు కవర్ కొనుక్కుంటాను నేను. ఫోన్ ఇంకా నా చేతిలోకి రాకుండా ఫోన్ మోడల్ పౌచ్ కొనుక్కొని పెట్టుకుంటాను దగ్గర నేను. అంత పిచ్చి. మీకు అర్థమేలా చెప్తున్నాను. కారు ఇంకింటికి రాదా, కానీ ఆ మోడల్ కారు కవర్ 10 రోజుల ముందు ఉంటుంది. ఉండదా? ఫిక్స్ అయిపోతాను నేను. పిచ్చి విశ్వాసం ఆయన మీద నాకు. అంత విశ్వాసం. అది ఎలాగ వచ్చిందంటే అది వెళ్దాం, వచ్చేసిందంతే. ఫోన్కి కొనుక్కోక ముందు పౌచ్ కొనుక్కుంటానండి. కొనేసుకొని ఉంటుంది, వచ్చేస్తుంది నాకు తెలుసు. బ్లైండ్గా ఫిక్స్ అవుతాను నేను. అడగను. ఒకవేళ ఏదన్నా అడిగానంటే ఇంకా బ్లైండ్గా ఫిక్స్ అయిపోతాను. బ్లైండ్గా ఫిక్స్ అవ్వాలండి. ఫిక్స్ అయిపోవాలి. నువ్వు అడిగావంటే ఆయన చూసుకుంటాడన్న అంత విశ్వాసం. ఇచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడన్న విశ్వాసం మనకు ఉండాలి. ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి. మీకు ఇలాంటి బాగా అర్థమవుతాయి కాబట్టి. నాకు సీతాఫలకాయలు అంటే చాలా ఇష్టం. తెచ్చేశారు కనుక. మొన్న ఏదో ఇష్టమన్నానని చెప్పి అందరూ కొనేసారు. అవి ఏం చేయాలో అర్థం లేదు నాకు. ఏదన్నా ఇష్టం అంటే కూడా చెప్పడం భయపెడతాము. ఇది ఇష్టం చెప్పి కొనేసారు. మొన్న ఎవరో బాదం పప్పు పంపించి నాకు తెలుసు లూదేగారని అనుకుంటున్నాను. లూదే మమ్మీ నువ్వేనా? కాదా? ఆవిడేనా? ఆవిడ మీరేనండి? మీరు నాకు మీరు ఎవరు పెట్టారో తెలుతారు, నాకు కనపడ్డారు కాబట్టి చెప్తున్నానమ్మా. అన్నీ చూడగలనమ్మా, ఆ నేత్రాలు దేవుడు ఇచ్చాడు. నాకు సీతాఫలకాయలు అంటే చాలా ఇష్టం. మా చెల్లికి ఎంత ఇష్టం అంటే బుట్టడు సీతాఫలకాయలు తీసుకొస్తే గింజ కూడా కనబండించేది, ఇక గింజలు కూడా మింగేసేది. అది బుడుక్ 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 పని చెప్పి మింగేసేది. మింగేసిందని ఎవరు తెలిసిందంటే తర్వాత ఎప్పుడు తెలిసింది మాకు. అంత పిచ్చి మా ఫ్యామిలీకి. మరి వెనకలోకి ఎవరికన్నా సీతాఫలకాయలు పిచ్చి ఏదైనా ఉందేమో మన తెలదు. కానీ మా నాన్నగారు బుట్టడు సీతాఫలకాయలు ఇచ్చిపోరండి. అంత ప్రేమ పిల్లలంటే, ఇద్దరు పిల్లలంటే. మా నాన్నగారు చెయ్యి వేసుకోవడం చాలా అరుదు. ఎప్పుడో ఒకసారి వేసుకున్నారు. ఆయనకి బీపీ ఎక్కువైపోయి
నేను చేసిన పని అంటారు. లేదంటే ఈ చెయ్యి చేయమే కొట్టేవారు, హప్ హప్ అని కొట్టేవారు. వేరే కొట్టమంటావా అన్ననే వెయ్యి అని చెప్పి చేసి ఆ కొట్టేవాడు కదండి. అంత పిచ్చి. బుట్టడు సీతపలకలు ఇచ్చేవాడు. పోనా బుట్టడు సీతపలకలో వారం ఏమన్నా తిరిగిదా అంటే ఏముంటుంది కదా మా చెల్లి. డాడీ నాన్నగారు మళ్ళీ ఎప్పుడు తెస్తారనేది, ఎప్పటికి పొద్దునకి అన్నీ మాయమే కాబట్టి దాచేసేది మా అమ్మ. అయ్యి బాబు ఇది ముక్కని శివుడు వచ్చేస్తుంది అని చెప్పి దాచేసేది అన్నమాట మా అమ్మ. నాన్నగారు మళ్ళీ తేవాలంట బుట్టడు తినేసి. ఆ పిచ్చి నాకు చాలా ఇష్టం సీతపలకలంటే. ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తాను అనుకో, నాతో వచ్చిన వాళ్ళు ఉంటారు, సీతపలక కొనాలి. కాకుండా వెళ్తాడు సీతపలక ఇదే అంటుంటారు, రోడ్డు మీద కనబడిందంటే అలా చూస్తే వెళ్తాను. కొనకండే చెప్తున్నాను మామూలుగా. నేను రాగంపేట వెళ్ళి వచ్చేస్తుంటే మటన్ సెంటర్లో ఎంత ఉందని బాబు సీతాపలక్కే ఒకటి, రాంపలక్కే కాదు అది, సీతాపలక్కే నాకు తెలుసు. నేను చిన్న ఉన్నాం కదా, 30+ ఉన్నాయి నాకు, కాబట్టి నేను చిన్న ఉన్నాం కదా. చాలా ఆశపడ్డాను. ఎంత ఆశపడ్డానంటే ఆ సీతాపలక్కని చూశాను కానీ తినేసిన ఫీలింగ్ వచ్చేసింది ఆల్రెడీ నాకు. మైండ్లో తినేస్తున్నాను దాన్ని నేను. కానీ కారాపు కొనాలంటే ఇబ్బంది. ఎందుకంటే ఆ సీతాఫలకాయలు అమ్మేటువంటి ఫ్రెండ్ నా ఫ్రెండే, వ్యక్తి నా ఫ్రెండ్. నేను వెళ్ళి మాట్లాడితే చాలా గౌరవంగా మాట్లాడతాడు, కానీ డబ్బులు తీసుకోడు. అలాగని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది మాట్లాడడం మానేసి, కాబట్టి మాట్లాడాలన్న ఆలోచన నాకు లేదు. తర్వాత జయప్రకాష్ గడికి సాయంత్రం ఒక 500 అంత ఇచ్చారే, నా పేరు చెప్పి డబ్బులు తీసుకోవాలి మరీ చెప్పి తీసుకురారా అని చెప్పి పంపిద్దాం అనుకున్నాను. కానీ దేవుడు సాయంత్రం 500 కూడా చేతులు లేకుండా చేసాడు. ఏదో కరెంట్ ఏదో వచ్చి అయిపోతుంటుంది ఏదో పని మీద. అయితే ఒకటే ఆలోచన, నేను తినాలని ఫిక్స్ అయిపోయాను. తింటాను కూడానే, మళ్ళీ ఆలోచించలేదు. తర్వాత రోజు పెద్ద ఇంతంత సీతాఫలకాయలు సాయంత్రం మీద తెచ్చి తినిపోవచ్చు అంటున్నాడు. ఏమనాలంటే దాన్ని తేలదా నువ్వు? నా దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, హృదయానికి అంతు చెక్కవు. అంత అద్భుతమైన కార్యాలు జరిగిపోయింది. ఇస్తున్నాడన్న ఫిక్స్ ఉండాలి నీకు. సంతోషించాను. నిన్న రాత్రి మీద 2 ముగింపుకి తీసుకొచ్చాను 2 ఎత్తున్నానమ్మా. విశ్వాసం అమ్మా, అదే కావాలి దేవుడికి. ఆయన చెయ్యలేనిది ఏది లేదమ్మా, ఆయన ఇవ్వలేనిది ఏది లేదమ్మా, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదమ్మా. ఇవ్వగలడు అనే విశ్వాసం నీకుంటే అన్నీ చేయగలడు ఆయన. నువ్వు ఆశపడడం లేటు, కానీ ఆశపడిన దానికి అనుగుణమైన విశ్వాసం ఇచ్చే దేవుడి మీద ఉండాలి. ఫిక్స్ అవ్వాలి. నువ్వు అడిగేవు అంటే నేను ఇస్తానన్నాడు అంటే ఇంక ఫిక్స్ అయిపోయి వచ్చేస్తుందని. నేను ఆశపడ్డాను, అడగలేదు. తినాలని ఉందని కూడా అనలేదు. ప్రభు తినాలని ఉందని అని అనుకున్నాను, వచ్చేస్తుందని కూడా తెలుసు. ఏదో రకంగా తినిపించేస్తాడని దేవుడు కూడా ఫిక్స్ అయిపోయాను నేను. కానీ ఇంత బేగా 1 డేలో అయిపోయింది పని. 1 డేలో ఏదైనా ఒక ఫోన్ విషయం కావచ్చు, ఒక కార్ విషయం కావచ్చు, ఏదైనా సరే నేను ఏది ఆశపడినా కాదనుకోండి ఇస్తాడు. ఎందుకంటే ఇస్తాడన్న నమ్మకం ఆయన మీద అంతగా ఉంటుంది నాకు. నా స్తోమతకి మించిన అవసరత కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. నా స్తోమతకి మించినటువంటి విషయాలు కొన్నిసార్లు అవసరత కొనాలట్లని 0, కానీ వచ్చేస్తుంది చేతికి. మీరు నమ్మండి నమ్మకపోండి, రూపాయి ఖర్చు లేకుండా 3.5 లక్షల రూపాయలు చర్చికి సంబంధించిన ఇంతమంది కొన్ని లక్షల మందికి వాక్యాన్ని అందించే ఫోన్లు కొనడం జరిగింది. ఏమి ఉంచి కాదు, కొంటానాడు అవసరం తీర్చుకుంటాడు ఆయన. నాకెందుకు? నాకు అవసరం లేదు అది. కొన్ని లక్షల మంది బలపరచబడతాడు ఆ సాధనాన్ని బట్టి. మరి ఎలా తీరుతాడు? దేవుడు తీరుతాడు. నాకు ఆయన నమ్మకం. ఎందుకంటే ఆయన కొనమన్నాడు, అది ఆయన పని కొరకు అది కొనమన్నాడు కనుక నేను ఎందుకు దాని గురించి భయపడాలి, నేను దాని గురించి ఎందుకు బాధపడాలి? ఆయన చూసుకుంటాడు. ఆయన కొనమైన వ్యక్తి ఆయనే కదా, ఆయన చూసుకుంటాడు. ఆ నమ్మకం ఉండాలండి. దేవుణ్ణి అడగడం, అడిగింది దేవుడి చిత్తమని చెప్పి నువ్వు తెలుసుకోవడం, నువ్వు వెయిట్ చేయడం ఒకటే నీ పని. మిగతాది అంతా ఆయన చూసుకుంటాడు. కేరళ విషయంలో కూడా అదే జరిగింది. డబ్బులే పెట్టుకుని వెళ్ళలేదు. నేను ఒక్కడిని ఏ ఊరు వెళ్ళాలి నేను. పోను ఒకవేళ వెళ్తే ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళి ఇవ్వండినేమో. నేను దూరం అంటే ఒక హైదరాబాద్ అని, వైజాగ్ అని, ఇలా బెంగళూరు కూడా చాలా రేర్ అది, వెళ్ళేవాడిని. అంతకుమించి దూరం వెళ్ళే పరిస్థితులు. కేరళ కూడా
ఎప్పుడు వెళ్ళలేదు, చేతిలో డబ్బులు ఏమీ లేవు, కానీ దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళాలి. అసలు అనుకున్నది చెన్నై ఎంత అవుతుంది, ఒక మినిమం గ్రాఫ్ ఉంది నా దగ్గర. వెళ్ళి వచ్చేస్తాం, ఈ పనులు అయిపోతే అనుకున్నది అయిపోద్ది అని చెప్పి దేవుడు మాట్లాడాడు. కానీ ట్రైన్ టికెట్లు బుక్ చేస్తున్న సమయంలో కేరళ కూడా వెళ్ళి వచ్చేలే. కేరళ ఇది ఏమన్నా సామలకోట పెద్దాపురమా, కాకినాడ మాధవపట్నం, ఇదేమన్నానే కేరళనైనా 900 కిలోమీటర్లు 1200 కిలోమీటర్లు ఇల్లు వచ్చేమంటున్నావా అక్కడి నుంచి? ఎలాగెళ్తావు? మా వల్ల కాదు కదా. వెళ్ళాలంటే టికెట్లు ఉండాలి, వెళ్ళాలంటే టికెట్లు కొనడానికి డబ్బులు ఉండాలి, వెళ్ళాలంటే అన్నిటికీ మించి ధైర్యం ఉండాలి. నాయన మన వల్ల కాదని అనలేదు. అవునా అంటే ఉన్నట్టుండి కేరళకి టికెట్లు కన్ఫర్మ్ అయినాయి. ఆయన మాట మీద నమ్మకం ఉంచాం, బ్లైండ్గా ఫిక్స్ అయ్యాం మేము. కేరళ టికెట్లు దొరుకుతాయండి, ఎందుకంటే అత్తమాటలు శబరిమల వెళ్ళే వాళ్ళు అస్తమాటలు వెళ్తానే ఉంటారు, ఖాళీ ఉండదు ట్రైన్. కానీ బుక్ అన్నీ అయిపోయిన తర్వాత అటునుంచి కేరళ నుంచి విజయవాడ వచ్చే ట్రైన్ ఏదో తేడా కొట్టింది. దేవుడు మాట అయితే ఉంది, తీసుకెళ్తానన్నాడు, అక్కడ అవసరం ఉందన్నాడు, చేతిలో డబ్బులు లేవు, కానీ ఆయన చూసుకుంటాడన్న నమ్మకం నాకు ఉంది. టికెట్లు లేవు, బుక్ చేసుకోవడానికి టికెట్లు లేవు. వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉందంటే 300+, 130+, వెయిటింగ్ లిస్ట్ 130. అప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. సామలకోట ఈ సంఘానికి సంబంధించిన ఒక రైల్వే ఉద్యోగి 3 రోజులు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ మందిరంలోంచి. 3 రోజులు వచ్చింది ఆవిడ. ఆ 3 రోజులు ఇక్కడ పంపించిందే దేవుడు. తర్వాత మళ్ళీ దూరం వెళ్ళిపోయింది. వాళ్ళ ఆయన గారు రైల్వే టీటీ, ఆయనకి ఫోన్ చేస్తే టికెట్లు బుక్ చేస్తాడు ఆయన. 3 రోజులు వచ్చి మందిరం నుండి వెళ్ళిపోయింది ఆవిడ నెంబర్ ప్రసన్న గారి దగ్గర ఉండవు, నా దగ్గర ఉండవు, ఫోన్ చేయడం, నేను ఉన్నాను కదా అని అనడం, ఆయన పేరట ఆయన ద్వారాగా టికెట్లు బుక్ చేసి కన్ఫర్మ్ చేశాడు. అక్కడికి వెళ్ళి తీసిన వీడియో 57,000 మంది చూశారు. 57,000 మంది చూశారు. అమెరికా వాళ్ళు తీసుకొచ్చాడు సువార్త అంటారు కదా, కాదు, ఆది అపోస్తులుడే భారతదేశానికి మొట్టమొదటి సువార్త ప్రకటించాడు అని చెప్పి సాక్ష్యాధారాన్ని లోకాన్ని చూపించారు. బ్రాహ్మణుల భారతదేశంలో మొట్టమొదటి బాప్తీసం పొందుకుందని చెప్పి అన్యులు విస్మయించుకున్నారు, ఆశ్చర్యపడ్డారు. అంత బలమైన క్రియ జరిగింది ఆ చోట. చూసారు ఎవరన్నా ఆ వీడియో? చూసారు తల్లి మీరు? ఆయన మాట మీద నమ్మకం ఉంచేవాడి. డబ్బులు ఎలాగొచ్చినట్టే తెలియదు, వాడేసుకున్నాడు సంఘంలో కొంతమందిని అంతే టైంకి టక అరేంజ్ అయిపోయినాయి, టక అరేంజ్ అయిపోయినాయి. వచ్చేటప్పుడు మళ్ళీ చేతిలో కొంచెం డబ్బులు మిగిలేట్టుగా దేవుడు చేశాడు. పని అయితే అయింది, చేతిలో 0, కానీ ఆయన మాట మీద నమ్మకం మాత్రం చాలా పుష్కలంగా ఉంది. మిగతాదంతా కూడా ఆయనే చూసుకున్నాడు. వెళ్ళేమో వచ్చేసాం, అన్ని పనులు జరిగిపోయినాయి. వెళ్ళింది ఒకటే, జరిగినాయి 2 పనులు. ఏదో సామెత ఉంటుంది కదా, ఒక్క దెబ్బకే అబ్బాయి ఎంత బాగా చెప్తారా తెలియగట్టిది, నేను చెప్పగలను. మీరు ఇలాంటి వాటిల్లో ఎంత స్పీడ్గా ఉంటారు. ఒక్క బిడ్డకే దెబ్బకే 2 పిట్టలు అన్నట్టుగా అటు తోమాగారి సమాధి, తోమాగారి ప్రార్థనా స్థలం, లేకపోతే ఆయన చనిపోయినటువంటి స్థలం చూసేయడం జరిగింది, వీడియో తీసేయడం జరిగింది. తోమాగారు మొట్టమొదటిగా గలలీ ప్రాంతం నుంచి ఎక్కడైతే బూటాపాడో అది చూసేసాం. మొట్టమొదటిగా ఎవరికి బాప్తీసం ఇచ్చేసాడో మొత్తం వీడియో చేస్తాం. ఆయన చూసుకుంటాడండి. ఆయన మాట ఆయన నుంచి వచ్చిందని నమ్మి వెళ్ళిపోవడమే మన వంతు. నమ్మలేకపోతున్నాం, ఎందుకంటే అది అసాధారణమైన విషయంగా మనకు అనిపిస్తుంది, అసాధ్యమైనటువంటి విషయంగా మనకు అనిపిస్తుంది. దేవుడైతే మాటిస్తుంటాడు చాలామంది విషయాల్లో. భర్తను మారుస్తానని, నీ వ్యాధి బాధల నుంచి నేను విముక్తిని చేస్తానని, నీకు సొంత ఇల్లు ఇస్తానని, నీ బిడ్డలను ఉన్నతమైన రీతిలో నిలవబెడతానని, అదని ఇదని మాటలు ఇస్తూ ఉంటాడు. ఆ మాటను ఎందుకు నమ్మలేకపోతున్నామంటే అది మన విషయంలో, అది మన దృష్టిలో అసాధారణమైనదిగా కనబడుతుంది. కానీ ఆయన మాట నమ్మి కానీ నువ్వు ముందుకెళ్తే మిగతాదంతా కూడా ఆయనే. చెప్పండి, చూసుకుంటాడు ఆయన. నమ్మడమే, ఒక అడుగు ముందుకు వేయడమే, మిగతా 99 అడుగులు ఆయన వేసుకుంటూ వస్తాడు. నమ్మండి. అబ్రహాము నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. అందుకే యెహోవా చూచుకున్న స్థలం అనేటువంటిది కూడా పెట్టాడు. బలి ఇమ్మన్నది ఆయనే కదా. ఇప్పుడు బలి ఇమ్మన్నది ఆయనే, ఆపేసింది ఆయనే. ఇప్పుడు ఆ బలి ఇవ్వకపోతే పాపం శాపం ఎవరి మీదకి వస్తుంది?
అబ్రహాం మీదకి వచ్చేది. మరి బలిమ్మన్నది నువ్వే, మరి ఆ బలిపశును కూడా నువ్వే ఇస్తావు అనే నమ్మకం ఆయనకు ఉంది. తక్కువ వచ్చేసింది పొట్టేలు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ పొట్టేలు? 3 రోజులు ప్రయాణం అంత ఎత్తైన కొండ. అక్కడ ఎవరో కూడా పశువులు కాపర్లు ఉండరా, గొర్రెలు కాపర్లు ఉండరా? పోనీ ఎవరన్నా అక్కడ దాని లేట్లన్నా మేపుతున్నారంటే దానికి అర్థం ఉంటుంది. అంత పైకి వెళ్ళి 3 రోజులు మళ్ళీ మేకల్ని గొర్రెలు తీసుకొచ్చి కూడా ఎవడన్నా ఉంటాడా? ఆ చోట ఉండడం ఏంటి పొట్టేలు? ఆ చోట ఉండడం ఏంటి? అది కూడా ఒక ముళ్ళ పొదల్లో చిక్కుపోవడం ఏంటి? ఆయన చూసుకుంటే అలాగ ఉంటాయి పనులు. అంత ఎత్తైన కొండ మీద పొట్టేలు కనబడ్డవేటండి. ఎంత పెద్ద విషయం, పెద్ద స్టోరీ. సమయం లేదు నాకు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. సాయంత్రం బాప్తీసాలు ఉన్నాయి, మళ్ళీ నైట్ వాచ్ నైట్ ఉంది, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఆరాధన ఉంది, తర్వాత మళ్ళీ బోల్డ్ ఉంది. నమ్మండి, నమ్మండి. నేను నమ్మేను ఆయన్ని. 2017 జనవరి 5వ తారీఖున నా మాటను నమ్మితే నా జీవితం మార్చేశాడు. ఒక పాపులర్ ఫేమస్ ఫిగర్ని చేశాడు నా దేవుడు నన్ను ఈ రోజున. 2 రాష్ట్రాల్లో ఇంచుమించుగా అందరికీ కూడా పరిచయమైన వ్యక్తిగా మార్చేశాడు నన్ను. నమ్మండి నా దేవుని, నమ్మండి నా దేవుని మాటను నమ్మండి. ఒక్కసారి నమ్మాను ఆయన మాటను, అదే కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన మాటను నమ్మాను. ఈరోజు లైఫ్ అంతా కూడా టర్న్ అయిపోయింది. అంత అంత అద్భుతమైన రీతిలో నిలబెడతాడు. నమ్మండి. ఆయన చూసుకుంటాడమ్మ ప్రతిదీ, చూసుకుంటాడు ప్రతిదీ. ఫిక్స్ అయిపోండి. అడగడం ఆలస్యం, అడిగింది ఇచ్చేస్తాడని ఫిక్స్ అయిపోండి. ఖచ్చితంగా మన దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభో, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు.